స్థానిక దైవజనులకి, సంఘానికి, నాయకులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ క్రీస్తు నామాన్ని శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమంతుడు మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి బహిరంగ సభలను బట్టి మీకు స్తుతులు. ఈ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పగలిగే జ్ఞానం నాకు అనుగ్రహించింది. ఆసక్తితో వాక్యం వినే శక్తిని తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించింది. ఈ కష్టము ప్రయాస కేవలం ఎవరు గొప్ప కొరకు కాక నూతనమైన ఆత్మలు సంఘానికి రావడానికి మీ ఆత్మ కార్యము జరిగించండి తండ్రి. ఈ సభలనంతా నూతన వ్యక్తులతో సంఘాన్ని మమ్ములను, మీ బిడలను, వేదిక మీద ఉన్న దైవజనులను, పెద్దల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుతాం. ఎవరైనా తప్పులు లేకుండా చదివేవాళ్ళు చదవండి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనగలరు. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల్లో నుండైనను మేకలలో నుండైనను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని వెండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. ఆగుదాం. నా వాయిస్ అందరు క్లారిటీగా ఉందా? ఓకే. సహజంగా తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా ప్రశ్నించుకోండి, చదివింది ఏమన్నా మనకు అర్థమైందా? మన బొంద మనకేం అర్థమవుతుంది కానీ చదివి. బైబుల్ దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలిసి తెలియకపోయినా మేము ఇక్కడ కాలయాపన చేసి పోతామండి అంటే దాని వలన దేవుని దగ్గర ఒరిగేది ఏమి లేదు. మీకు విషయం చెప్తున్నా, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇవి 2 రోజుల సభలో, 3 రోజుల సభలో, లేదా 30 రోజుల సభలు అయినా ఈ సభలన్నిటికి వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే దానివల్ల ఏం ఉపయోగం? అదేంటంటే సభలకు రాకూడదు అంటారు మీరు. అంటే రండి, కానీ సభలకు వచ్చి కూర్చొని 1 గంట అలా ఊగేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఈ పులిపెట్టి మీద నిలబడుతున్న ఈ దైవజనులు ఏం మాట్లాడుతున్నారో కాస్త బుర్రకెక్కించుకుంటే అప్పుడు ఉపయోగం. లేదంటే మేము 3 రోజులు సభకు వచ్చంటే 3 రోజులు కదా 30 రోజులు రా, ఎవరికి ఉపయోగం? మేము ప్రతి ఆదివారం చర్చకు వస్తుంటే ప్రతి ఆదివారం చర్చకు వస్తే దేవుడి బ్లెస్సింగ్స్ రావు. ఆ పులిపేట మీద నిలబడిన ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడు కాస్త బుర్రకెక్కించుకుంటే అప్పుడు దేవుడు నేను దీవిస్తాను. రోజు మేము బైబిల్ ఒక అధ్యాయం చదువుకుంటా అంటే రోజుకు ఒక అధ్యాయం చదువుకునేది స్లోగన్సా?
రోజుకు ఒక అధ్యాయం చదివేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ఆ అధ్యాయం ఏంటో నీకు అర్థం అవ్వాలి. బైబుల్ చదివేవాడు ధన్యుడని బైబిల్లో లేదు, కానీ చదివిన బైబుల్ని ధ్యానించేవాడు ధన్యుడు. దాన్ని అర్థం చేసుకునేవాడు ధనుడు. దాన్ని తలకెక్కించుకునేవాడు ధనుడు. ఆ తలకెక్కించుకున్నవాడు దాని ప్రకారం ప్రవర్తించిన వాడు ధన్యుడు. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పినా, లేదంటే మేము ఒక గంట ఇక్కడ కూర్చుంటామంటే మాకు పుణ్యం రాదంటే, పుణ్యం కాదు కదా, పైసా కూడా రాదు. మళ్ళీ వీడెవడు ఎలా చెప్తానంటే నేను ట్రూత్ మాట్లాడుతాను. మళ్ళీ చెప్తాను వినండి, చాలా మంది చేస్తే తప్పేడు చెప్పినా, ఇక్కడికి వస్తారు డయాస్ దగ్గరికి. ఇప్పుడు మాలాంటి స్పీకర్స్ ఎవరైనా పిలిచారు అనుకోండి, కొంచెం వయసు మళ్ళీ పెద్ద స్పీకర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు భక్తులు. మీరే ఈ వచ్చి ఏం చేస్తారంటే ప్రేయర్ చేయించుకుంటారు, మంచిదే చేయించుకోండి, కానీ కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటారు కొంతమంది. ఆ ఎక్స్ట్రీమ్ ఏమంటారంటే ముఖంలో ముఖం ఎట్టి, దేవుడు మా కోసం ఏమన్నా చెప్పాడా అని. నీ కోసం మాకేం చెప్పడం అని చెప్పి, మా కోసం ఏమన్నా చెప్పాడా చెప్పని మీరు ఇంత అమాయకంగా అడిగారో, నాలాటోడు ఏమంటాడు చెప్పిన, 1 లక్ష ఇమ్మన్నాడని చెప్తాడు. ఇస్తావా? అంత అమాయకంగా అడక్కుని అడుగుతున్నాడు. మీకు చెప్పాలనే మీకు ఒక బైబిల్ ఇచ్చాడు, నాకు చెప్పాలనే నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా దేంట్లో నేను చెప్తాడు? బైబిల్ చదివితే చెప్తాడు. నువ్వు బైబిల్ చదవకుండా అమాయకంగా నా దగ్గరకు వచ్చి ఏమన్నా చెప్పాడంటే ఆ గొలుసు ఇచ్చామన్నాడని చెప్తాను. మీరు ఇంత అమాయకంగా ఉన్నారు కనుక నాలాంటి వ్యాపారం మొదలెట్టాడు. మీరు ఇంత అమాయకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకే అన్నిటికీ ఫైనల్ అథారిటీ అని చెప్పిన వాక్యము 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 బైబుల్. బైబుల్తోనే కొలవాలి. ఇప్పుడు 2 నిమిషాలు నేను మాట్లాడాను అనుకోండి, ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో మీరు పసిగట్టాలి. 2 నిమిషాలు ఎవరైనా ఇక్కడ ప్రార్థన చేశారనుకోండి, ఆ ప్రార్థన వాక్యానికి సమతూగుతుందా లేదా మీరు కొలవాలి. ఒక పాట పాడారనుకోండి, ఇది వాక్యానుసారమైన పాట కాదా, ఇవన్నీ కొలవాలి. ఇవి ఎప్పుడు మీరు కొలవగలరో తెలుసా? మీకు వాక్యం మీద పట్టు ఉండాలి. ఆ వాక్యం మీద పట్టు ఉండాలంటే ఎట్లా తెలుస్తుందంటే, దాని మీద ఆ గ్రిప్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు సుమారు మనం 8 వచనాలు చదివాం, 8 వచనాలు చదివాం. ఎందుకు చదివాం? పని లేక చదివావా? ఎందుకు చదివా 8 వచనాలు అడుగుతున్నాను. 8 వచనాలు ఎందుకు చదివామంటే కాంటెక్స్ట్ అంటారు దాన్ని. కాంటెక్స్ట్ అంటే సందర్భము. అంటే ఏ సందర్భం జరుగుతుందో తెలుసుకోవడానికి చదివే వచనాలని కాంటెక్స్ట్ అంటారు. దాన్ని పేరాలుగా ఉంటుంది, గుర్తుపెట్టు. కొన్నిసార్లు ఈ వచనం అలా నడుస్తూ ఒక పేరా దగ్గర ఆగిపోద్ది, కొన్ని వచనాలు నడుస్తూ ఒక అధ్యాయం దగ్గర ఆగుతుంది. అంటే దీని సందర్భం ఏంటో తెలిస్తేనే అసలు విషయం మనకు అర్థం. నేను అడుగుతున్నాను, అసలు విషయాలు అర్థం అవ్వకుండా మనకు దేవుడు మనతో మాట్లాడంటే, ఈ జనరేషన్లో ఎవరైనా మాట్లాడతారంటే మీకు మీరే ఉత్తరవాదులు. మరి దినముల అంతమందు తన కుమారుని ద్వారా, వాక్యము ద్వారా, గ్రంథము ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, నా వాక్యాన్ని ధ్యానించండి, నా వాక్యంలో ఏముందో దాన్ని రుచి చూసి ఎరగండి. వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడతాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే నీ వాక్యము నా పాదాలకి దీపం. దానికి ఒక అర్థం చెప్తాను వినండి. ఈ చీకట్లు అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఎదురు గొయ్యుందో, నియ్యుందో, పాముందో, పుట్టుందో, ఈ పగుందో, ఏముందో మనకు తెలియాలి అంటే నా చేతిలో ఏముండాలి చెప్పండి? ఒక టార్చ్ లైట్ ఉండాలి. నా చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంటే నా ఎదర ఏ ప్రమాదం ఉందో నాకు అర్థం అవుద్ది. ఈ చీకట్లో నడుస్తున్నవాడి చేతిలో ఒక టార్చ్ ఉంటే నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో వాడికి ఎలాగైతే అర్థమవుద్దో, ఈ లోకం అనే అంధకార ప్రపంచంలో నిన్ను నన్ను సరిగ్గా నడిపించే ఒకే ఒక లైట్, వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. ఆ వాక్యం నీకు తెలిస్తే ఎలా నడవాలో నీకు తెలుస్తుంది. ఆ వాక్యం నీకు తెలిస్తే ఎలాంటి వ్యాపారాలు చేయాలో నీకు అర్థమవుద్ది. ఆ వాక్యం నీకు తెలిస్తే నీ వివాహ వ్యవస్థలో నువ్వు కాపురం ఎలా చేయాలో నీకు తెలుస్తుంది. ఆ వాక్యం నీకు అర్థమైతే 10 రూపాయల దగ్గర ఎలా ఉండాలో నీకు అర్థమవుద్ది. ఆ వాక్యం నీకు అర్థమైతే నడి సమాజంలో ఎలా నడవాలో నీకు అర్థమవుద్ది. అంటే నీకు వాక్యం తెలిస్తేనే ప్రవర్తన తెలుస్తుంది. నీకు వాక్యం తెలిస్తే నీ కాపురాలు చక్కగా నడుస్తాయి. నీకు వాక్యం తెలిస్తేనే నీ వ్యాపారమైన బతుకైనా అన్నిటికీ ఒక బౌండరీ నీకు అర్థమవుతుంది. అందుకే వాక్యం తెలియాలి. స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్లు స్కూల్కి పట్టుకెళ్ళినట్టు మన సంఘంలో ఈ బైబిల్ పట్టుకుని టెక్స్ట్ బుక్ మాదిరి తెస్తే దీనివల్ల ఏమి ఉపయోగమో లేదు. దీన్ని చదవాలి. ఎగ్గొట్టి పొగయడానికి కొంతమంది అనే మాట చెప్పినా మాకు చదువు రాదుగా అన్నారు.
నీకు చదువు రాదని చెప్పి నేను అడుగుతున్నాను, ఇది 100 కాంతం అని చెప్పి 10 కాంతం ఇస్తే తీసుకుంటావా? ఎంత గొడవడెత్తావు నువ్వు పొల్లమ్మవే. నేను అడుగుతున్నాను, అక్కడ నీకు 10కి 100కి నెంబర్ డిఫరెన్స్ తెలుసు, నీకు 10 రూపాయల వడ్డీ డిఫరెన్స్ ఏంటో నీకు తెలుసు, వడ్డీలు తెలుసు, అది తెలుసు, లోన్లు తెలుసు, ఎల్ఐసి తెలుసు, అన్నీ నీ మట్టిపురకు అర్థమైనప్పుడు వాక్యం ఎందుకు అర్థమవుతుంది? నీకు ఆసక్తి లేక. నీకు చదువు లేకపోతే మీ మనవడితో చదివించు, నీకు చదువు లేకపోతే మీ మనవరాలతో చదివించు, నీకు చదువు లేకపోతే ఆడియో బైబిల్ కూడా ఉన్నాయి టెక్నాలజీలో, అయినా విను. నీకు ఆసక్తి ఉంటే అక్షరాలు బట్టి పడతావు, నీకు ఆసక్తి ఉంటే వాక్యాన్ని చదివే వరకు అవపోసన పడుతున్నాడు. బైబిల్ రాసిన మెజారిటీ అపోస్తుల్లో అందరూ పీజీ క్యాండిడేట్లు రాశారా? విద్య లేని పామర్లు, అంతంత చదువులు, ఆ మాత్రం చదువులు చదివిన జాలర్లు రాశారు, చిన్న చిన్న బతుకులు కలిగిన వారు రాశారు. ఏళ్ళే ఇంత మేధాశక్తి ఎలా పుణుకుబుచ్చుకున్నారు అంటే దేవుడిని అడిగారు వాళ్ళు. అందుకే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు మనకి, ఏమన్నా తెలుసా? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నాయట అలా చెప్పండి, నన్ను అడగండి నేను ఇస్తా. నా వాక్యం అర్థం కావాలా? నన్ను అడగండి నేను చెప్తా. మీకు నడిపింపు కావాలా? నన్ను అడగండి నేను చెప్తా. ఆయన అడుగు వాడికి పక్షపాతం లేకుండా అడుగువానికి ప్రతివానికి ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం 8 వచనాలు చదివాం. ఏంటి 8 వచనాలు? దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక సందర్భం ఉంది. ఈ చరిత్ర సందర్భంలో నుంచి ఫ్యూచర్ ఏంటో మనకు చెప్పబోయే ఒక విజన్ ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే ఆ 12వ అధ్యాయం మనకు బ్రైట్గా అర్థమవుతుంది. ఒక మాట చెప్తాను వినండి, ఎక్కలేని గొడవ, ఎక్కలేని అడావడి, ఎక్కలేని తంతు కార్యక్రమాలు ఈ మధ్య యూట్యూబ్లో, ప్రింట్ మీడియాలో, మెయిన్ లైన్ ఛానల్లో అడావిడి ఎక్కువైపోయింది. ఆడావిడి ఏంటో చెప్పనా? ఈ ప్రపంచం త్వరలోనే అంతమైపోతుందన్న గొడవ ఎక్కువైపోయింది. నిన్న మొన్న కూడా ఒక వార్త వచ్చింది, బెలం వస్తుందంట, బెలం, దాని పేరు కృష్ణ బెలం, దాని బ్లాక్ హోల్ అంటారు. అంటే అది దగ్గరకు వచ్చేస్తుంది, ఈ సోలార్ సిస్టాన్ని అలా మింగేద్దంట. ఇలా చెప్పింది బెలం వీళ్ళకి. ఇవన్నీ చెప్తుంటారండి. కొంతమంది యూట్యూబ్లో ఇంకా పని పడుతుందండి, యూట్యూబ్లో మాట్లాడేది ఏంటంటే, ఈ యూట్యూబర్స్ ఉన్నారు చూస్తారా, వీళ్ళు ఇష్టం వచ్చిన థీమ్స్ అని మాట్లాడతారు. ఆ మధ్యకాలంలో 1.5 year బ్యాక్, అంటే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారులేండి, ఆ 1.5 year బ్యాక్ వీళ్ళు చేసిన పని ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తారు. మెయిన్ లైన్ ఛానల్ కూడా వార్తలు తిప్పాయి, ప్రింట్ మీడియా కూడా వార్తలు తిప్పాయి. ఆ వార్తలు ఏంటంటే, వీళ్ళకి ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ ఎవరిదంటే సర్ ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ గారు అంటే తెలుసుగా. ఈరోజు కార్లు వేసుకుని తిరుగుతున్నామంటే ఆయన చెప్పిన చర్యకు ప్రతిచర్య సూత్రం. ఈరోజు ర్యాకెట్లు వేసుకుని ఎగురుతున్నామంటే ఆయన చెప్పిన సూత్రం. ఈరోజు గ్రావిటీ అనే సిద్ధాంతం మీద ఎంత వ్యవస్థ చక్రం మీద నడుస్తుందంటే ఆయన చెప్పిన సూత్రం. అలాంటి మేధావికి ప్రపంచం ఎలా అంతమైపోద్దో పిచ్చి పట్టింది. పిచ్చి అంటే ఆసక్తి. ఆ ఆసక్తిలో ఆయన ఏం చేశాడంటే, ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దో ఖచ్చితంగా నేను లెక్కలేయాలి. అలాంటి మేధావి ఆ ఆలోచన తర్వాత లెక్కలేయడం ప్రారంభిస్తే ఆయన లెక్కలేయగా దేని నుంచి లెక్కలేయాలి? ఈ ప్రకృతి అంతా ఉందంటే, ఇది అంత సిస్టమేటిక్గా నడుస్తుందంటే, ఈ సిస్టమ్ ఉందంటే సిస్టమ్ ఫామ్ చేసిన క్రియేటర్ కూడా ఉంటాడు. అంటే సైంటిస్టుల లెక్కలు. ఆ లెక్కల ప్రకారం ఆయన ఏం చేసుకున్నాడంటే, ఇది ఇక్కడ డిజైన్స్ కనబడుతుంది. ఇప్పుడు డిజైన్స్ కనబడుతుంది. ఇప్పుడు అంతా మనకి ప్రాకారంగా రేకులు వేసారు చూసారు, ఇంత చక్కగా ఇలా రేకులు కనబడుతుంది. ఇది ఒక డిజైన్ కనబడుతుందంటే దీని వెనకాల ఎవరో డిజైనర్ ఉన్నాడని ఎలా అయితే మనం పసిగడతామో, నా మాట అర్థమవుతున్నాయా? ఈ చొక్క ఒక చక్కగా ఉందంటే దీని వెనకాల డిజైనర్ ఉన్నాడని ఎలా అర్థమవుద్దో, ఈ టేబుల్ మనకు కనబడుతున్నప్పుడు దీని వెనకాల కూడా ఒక డిజైనర్, అంటే ప్రతి డిజైన్ ఎవరిని చూపిస్తుందో ఒక డిజైనర్ ఉన్నాడని చెబుతుంది. న్యూటన్ కూడా ఏమంటాడంటే, ఇన్ని డిజైన్స్, చెట్టుకు ఒక డిజైన్ ఉంది, ఈ గుట్టకు ఒక డిజైన్ ఉంది, చిన్నకి ఇసుక రేణుకు కూడా ఒక డిజైన్ ఉంది, సముద్రానికి ఒక డిజైన్ ఉంది. అంటే ఇన్ని డిజైన్స్ మనకు కనబడుతున్నాయంటే ఇన్ని డిజైన్స్ అన్ని కలిపి చెప్తున్నది ఏంటంటే డిజైనర్ ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ డిజైనర్ ఈ యూనివర్స్ని సృష్టించాడు కనుక ఆయన సృష్టించిన ఆయనే ఇది మళ్ళీ ఎలా పత్రమైపోద్దో ఖచ్చితంగా చెబుతాడని ఆ ఎదికైనా ఎక్కడికి వచ్చాడంటే బైబిల్ దగ్గరకు వచ్చాడు. నేను చెప్పేది కథ కాదు, ఇది జరిగిన చరిత్ర. అది పొంకాల వార్తాపత్రికలు కూడా వేశారు. మీరు కావాలంటే చదువుకుంటే, ఎవరికైనా డౌట్ వస్తే బ్రేక్ తర్వాత నన్ను అడగండి, మీ వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్, ఎప్పుడైతే ఈయన మాట్లాడుతున్నాడో, ఈయన మాట్లాడుతూ ఏమంటే ఈ బైబిల్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా దేవుడు ఈ ప్రపంచం ఎలా అంతమవుద్దో చెప్తాడని తనకు తెలిసిన వ్యూలో, తనకు తెలిసిన వేలో, తనకు అర్థమైన మేధాశక్తులు ఆయన ఏం చేశాడంటే ఆ వచ్చి ఆయన పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆయనకి బాగా ఇష్టమైన పుస్తకాలు, ఒకటి రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, రెండవది దానియేలు గ్రంథం. అందులో ఇంక్లూడ్ అయి చదివిన అధ్యాయం ఏంటంటే నిర్గమాకాండం 12.
ఆ మాట అర్థమవుతున్నాయా? ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయం అంటే ఈయన దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని, నిర్గమాకాండాన్ని దీన్ని కోడింగ్ డీకోడ్ చేస్తూ ఖచ్చితంగా ఈ విధంగానే ఈ ప్రపంచం అంతమైపోద్దేమో అని ఆయనకు అర్థమైన రీతిలో లెక్కలేసి ఖచ్చితంగా ఈ సంవత్సరానికి ప్రపంచం అంతమైపోద్దని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత ఉత్తరం, రహస్య ఉత్తరం రాసుకుని ఆ ఉత్తరం రాసుకుని తన యొక్క డైరీలో దాచుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఆయన చచ్చిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఇటీవల కాలంలో ఈ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో ఆ లెటర్ వీళ్ళకి దొరికింది. నా మాట అర్థమవుతున్నాయా? ఈ లెటర్ వీళ్ళకి ఎప్పుడైతే దొరికిందో ఈ లెటర్ వీళ్ళు చదివి దాన్ని డీకోడ్ చేసి న్యూటన్ లెక్కల ప్రకారం మరికొన్ని సంవత్సరాల్లో ఈ ప్రపంచం అంతమైపోద్దని మొన్న దొరికితే వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిందంటే, చెప్పినోడు అలాటోడు ఇలాటోడు ఖాళీగా ఉన్నోడు చెప్తే ఆవిడ సీరియస్గా పట్టించుకోడు, కానీ చెప్పినోడు చిన్నోడుగా, ఆ చెప్పినోడు చిన్నవాడు కాదు. సార్ ఐజాక్ న్యూటన్ అన్నారు ఆయన. అంటే ఈరోజు ఇంత యంత్రాంగ వ్యవస్థ, చర్యకు ప్రతిచర్య, వాహనాలు, ర్యాకెట్లు, ఇంత సైన్స్ యుగం ఊపందుకుందంటే అలాంటి మహానుభావుల్లో ఒకడాయన. అలాంటి ఆయన ఈ మాట చెప్పాలంటే చిన్న విషయం కాదని ఖచ్చితంగా ఈ లెటర్ని సీరియస్గా తీసుకోవాలని వాళ్ళు కోట్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే త్వరలోని ఈ ప్రపంచం అంతమైపోతుందని భయం పట్టుకుని ఎలా అంతమైపోతుందో ఆయన ఎంత క్లియర్గా చెప్పలేదు కనుక, ఎలాగూ అంతమైపోద్ది ఇయర్లో దగ్గరలో ఉన్నది కనుక ఎలా అంతమైపోద్దని ఆ క్లియరెన్స్ ఇలా కనుక్కోవడానికి ఏం చేశారంటే యూనివర్స్ని వీళ్ళు స్టడీ చేయడం మొదలెట్టారు. ఆ స్టడీ చేసినప్పుడు కొంతమంది ఊహాగానపు వక్తలు లేదా ఊహాగానపు జ్ఞానులు అని చెప్పుకున్నారు ఉంటారు చూస్తారా, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు స్టడీ చేస్తూ ఎలాగూ అంతమైపోద్ది అన్నాడు కనుక ఆ అంతమైపోయేది ఎలా అంతమైపోద్ది అంటే వెంటనే ఒక థీరీ, ఒక ఫేక్ థీరీ స్క్రీన్ మీదకి వచ్చింది. ఆ ఫేక్ థీరీ ఏంటంటే ఎవడో స్పేస్లో నుంచట మహాసముద్రాన్ని ఫోటో తీశాడు. నేను అడుగుతున్నా, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏంటండి? చెప్పండి. ఈ దానమైపడ సముద్రం కాదు, చెప్పండి ఏ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. ఏ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. అంటే ఆ పైనుంచి మహాసముద్రాన్ని ఫోటో తీస్తే ఆ సముద్రంలో ఏదో ఒక పెద్ద ఎంత ఆకారం, మీరేనే ఉంటారు ఇప్పుడు మీకు స్ట్రైక్ అవుద్ది, పెద్ద ఎంత ఆకారం ఇలా కనబడినట్టు అనిపించింది. దాన్ని ఇంకా జూమ్ చేస్తారు. పక్క దానికి ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే సముద్రంలో పెద్ద పాము ఉందా, దాన్ని పామంటే బాగోద్దని దానికి ఒక సైంటిఫిక్ టెంపర్లో ఒక నేమ్ పెట్టారు. ఆ నేమ్ ఏంటంటే లివ్యథాన్. ఏంటది? లివ్యథాన్. అంటే పసిఫిక్ మహాసముద్రంలో లివ్యథాన్ ఎదుగుతుంది. అది త్వరలోనే భూమండలం మీదకి రాబోతుంది. అది ఇలా లెగిస్తే 3వ వంతు సముద్రం లెగిసి పొడి నేల మీదకి వచ్చేస్తుంది. ప్రపంచం బహుశా న్యూటన్ లెక్కల ప్రకారం ఎలా అంతమైపోద్దేమో అని థీరీలు మొదలెట్టారు. దానికి యోబు గ్రంథం 40-41 అధ్యాయ రెఫరెన్స్ కూడా తగిలించారు. ఇక ఆ ఛానల్, ఈ ఛానల్, యూట్యూబ్, అది ప్రింట్ మీడియా, మైండ్ ఛానల్ అన్ని ప్రతి ఒక్కరు, BBC తెలుగు ఛానల్ కూడా ఈ థీరీ మాట్లాడారు. ఎంతమంది మాట్లాడుకుని అరే ఎలా ప్రపంచం అంతమైపోద్దంటే పాము వచ్చి ముంచేద్దట. దేన్ని? ప్రపంచాన్ని. పాము వచ్చి ముంచేద్దని వీళ్ళకి ఎవరు చెప్పారండి? పాము చెప్పింది వీళ్ళకి. నేను అడుగుతున్నా, వీళ్ళకి ఎవరు చెప్పాను? పాము చెప్పిందా? సముద్రం చెప్పిందా? ఇలా ఒక ఫేక్ థీరీ నడిస్తే మరొక ఫేక్ థీరీ ఏంటో తెలుసా? ఆ థీరీ, ఇంకొక థీరీ ఏంటంటే పెద్ద రాయి వచ్చి భూమిని గుద్దేపోతున్నారు. రాయి అంటే బాగోదని మళ్ళీ దానికి సైన్స్ పేరు పెట్టారు. ఆ రాయికి పెట్టిన పేరు ఏంటంటే ఆస్ట్రాయ్ అన్నారు. రాయే ఏ పేరు పెట్టినా ఆ రాయి వచ్చి గుద్దుతుందంటే మొత్తం మీద ఒకడేమో పాము వల్ల పాడైపోద్ది ఈ భూమి అన్నాడు, రెండో వాడేమో రాయొచ్చు గుద్దద్దు అన్నాడు, మూడో వాడేమో బ్లాక్ హోల్ వచ్చి యూనివర్స్ లేదా మన సోలార్ సిస్టాన్ని మింగేస్తుంది అన్నాడు. ఒక్కొక్కడు ఒక థియరీ చెప్పాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకడు పాము వచ్చి మింగేస్తాదన్నా బయటోడు నమ్ముతాడేమో కానీ మనం నమ్మం. గుర్తుపెట్టుకోండి, రాయొచ్చు గుద్దేస్తే ఈ ప్రపంచం అంతమైపోద్దంటే బయటోడు నమ్ముతాడేమో కానీ మనం నమ్మం. కానీ ఎంతమంది స్టోరీ చెప్పినా మనం నమ్మం. మరి మనం నమ్మేది ఏంటంటే ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దంటే నజరేయుడైన యేసు రాక వలన అంతమైపో. అంటే ఆయన ఆగమన ప్రకాశం చేత వేవేల పరిశుద్ధ పరివారంతో ఆయన ఇలా వస్తే వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదానం చేయడానికి ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ ప్రపంచం పక్కా పంచభూతములు మిక్కటమైన యాండ్రముతో లయమైపోతాయి. అది ఏ గడి అంటే యేసు రాకడికి సంబంధించింది. అది రాయి వలనో, పాము వలనో, బ్లాక్ హోల్ వలనో కాదు. కానీ ఆయన వస్తే ఈ భూమండలం
పటాపంచలు అయిపోద్ది. అంటే అది ఎలా జరుగుద్దో బయటోడికి తెలియదు, అది ఎలా జరుగుద్దో లెక్కలేసుకున్నాడు తెలియదు, అది ఎలా జరుగుద్దో ఎవ్వడు దాన్ని గుర్తుపట్టలేడు. కానీ ఆయన ఎలా వస్తాడో ఎలా జరుగుద్దో ఎవరు గుర్తుపట్టినా పసిగట్టినా పసిగట్టకపోయినా సంఘం పసిగట్టాలి. గుర్తు రాకడ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, రాకడ సైన్స్ ల్యాబుల్లో దొరకపోవచ్చు, రాకడ యొక్క గుర్తులు పక్కా మనకి డేట్ టైం తెలియదు కానీ ఆ సిమ్టమ్స్ మనకు అర్థమవుతాయి. గర్భిణీ స్త్రీకి డెలివరీ జరిగే ముందు నొప్పులు ఎలా తెలుస్తాయో, గర్భిణీ స్త్రీకి డెలివరీ జరిగే ముందు ఎలాగైతే సిమ్టమ్స్ మనకు అర్థమవుతాయో, యేసు ప్రభు రెండో రాకని ఎవరు పసిగడతారు చెప్పిన? సైంటిస్టులు కాదు, మేధావులు కాదు, వధువు సంఘం గుర్తుపడతారు. అంటే సంఘానికి పక్కా తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది? ఊహిస్తే తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది? అనుకుంటే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? హృదయంలో ఏదైనా ఫీలింగ్ వస్తుంది ఎట్లా? ఇలాంటివి ఏమీ కాదు. ఆ సైన్స్, ఆ సిమ్టమ్స్ లేదా ఆ గుర్తులు ఎలా తెలుస్తాయి అంటే ఇక్కడ చదివిన అధ్యాయాలు నువ్వు పసిగడితే నీవు గుర్తుపట్టగలవు. అంటే ఈ 12వ అధ్యాయానికి జరగబోతున్న రెండవ రాకడికి చెప్పండి 100కి 200% సంబంధము ఉంది. మాట్లాడుతున్నాయి. అంటే ఈ 12 అధ్యాయులు ఏముంది? జరిగిన చరిత్ర ఉంది. ఈ 12 అధ్యాయులు ఏముంది? జరగబోయే భవిష్యత్తు ఉంది. ఇందులో ఏముంది? ఒక విశాలమైన ఒక సందేశం ఉంది. ఏముంది ఒక్కసారి చూస్తే వెళదాం. మొదటి వచనం ఒకసారి రండి. మొదటి అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనం, 12వ అధ్యాయం మొదటి వచనం. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చిన. ఎక్కడంట? మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా అడుగుతాను. ఐగుప్తి దేశంలో ఉండగా ఏంటి నేను అడుగుతున్నాను. ఐగుప్తి దేశంలో ఉండగా అన్నారంటే ఐగుప్తి దేశంలో ఉండగా అంటే వాళ్ళు అక్కడ ఉండరా? ఉండకూడదా? వాళ్ళు అక్కడ వారు కాదంటే ఆ పదమే చెప్తుంది. వాళ్ళు ఉండగా అన్నారంటే వాళ్ళు అక్కడ ఉండరు. ఎందుకంటే వాళ్ళ దేశం ఐగుప్తి కాదు, వాళ్ళ దేశం సిరియా కాదు, వాళ్ళ దేశం ఆఫ్రికా కాదు, వాళ్ళ దేశం ఏ దేశం? వాగ్దాన దేశం. ఆ వాగ్దానం దేశం పేరు కానాను భూభాగం. నమ్మలేకపోతున్నా? ఈ కానాను భూభాగంలో ఉండాల్సిన వారు ఎందుకు ఐగుప్తిలో ఉన్నారు? బ్రీఫ్ గా అవుట్లైన్స్ ఒకసారి మనం విందాం. ఆ బ్రీఫ్ ఏంటంటే ఈ గ్రంథం పేరు ఏం పేరండి? నిర్గమాకాండం. నిర్గమాకాండానికి ముందున్న గ్రంథం పేరు ఏంటండి? ఆదికాండం. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి. ఆదికాండం అంటే ఏంటండి? చెప్పండి. కొంతమంది అంటున్నారు జెనిసిస్ అడుగుతున్నారు. ఆదికాండం అంటే జెనిసిస్, జెనిసిస్ అంటే ఆది. ఇది కాదు, ఈ పర్యాయాలు ఈ ఆంగ్ల పదాలు కాదు. కానీ ఏంటి ఆదికాండం అంటే? అది వెరీ గుడ్. దేనికండి? ప్రతి దానికి ఆరంభం కలిగిన దాన్నే ఆది. మనిషి ఎలా పుట్టాడు చెప్పేది ఆది కాండము. సృష్టి ఎలా పుట్టాడు చెప్పేది ఆది కాండము. ఎలా విస్తరించారు చెప్పేది ఆది కాండము. భాషలు ఎలా ఉద్భవించాయి చెప్పేది ఆది కాండము. నియంత పాలన ఎలా వచ్చింది చెప్పేది ఆది కాండం. 1 2 కాదు, నీకు ఏ డీటెయిల్ హిస్టరీ దొరకాలన్నా ఆది కాండం మూలాల్లో ఉంటుంది. అందుకే దాని పేరు ఏం పేరు? ఆది. ఇప్పుడు చెప్పండి, ఆది కాండంలో ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు. ఆది కాండంలో ఎవరున్నాడు? నోవహు ఉన్నాడు. ఆది కాండంకి మెయిన్ ఫిగర్స్ ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. ఆ అబ్రహాం దగ్గర దేవుడు ఆగాడు. మళ్ళీ అర్థమవుతున్నాయా? ఆదాము సరిగ్గా నిలబడకపోయేసరికి వాగ్దానం నోవహుకి, నోవహు సరిగ్గా నిలబడకపోయేసరికి ఆ వాగ్దానం అబ్రహాంకి. అబ్రహాంతో దేవుడు అన్న మాట ఏంటంటే నీ సంతానం ద్వారా మళ్ళీ ఈ ప్రపంచంతో నేను కనెక్ట్ అవుతాను. అంటే కనెక్ట్ అవుతానంటాడంటే కలెక్షన్ ఏమైందన్నమాట? తెగింది. ఎక్కడ తెగింది? బాగా వినాలి. అబ్రహాముకు ముందు నోవహు, నోవహుకు ముందు చెప్పండి ఆదాము. ఆదాము దగ్గర గుర్తుపెట్టుకోండి, కనెక్టింగ్ పాయింట్ పోయింది. అక్కడి నుంచి జనాభా విస్తరిస్తే మళ్ళీ తారుమారు పనులు చేశారు, నియంత పనులు చేశారు. వీళ్ళు అక్కడి నుంచి తారుమారు పనులు చేస్తే దేవుడు ప్రపంచానికి ప్రజల్ని చెదరగొట్టాడు. ఎక్కడి వరకు చెదరగొట్టారు? చెట్టుకి పొట్టకి అక్కడెక్కడ చెదిరిపోతే మనలాంటి కొంతమంది ఇలా సముద్ర తీర ప్రాంతాలకు వచ్చేసారు, మరికొంతమంది మెట్ట ప్రాంతాలకు పోయారు, మరికొంతమంది కొండ ప్రాంతాలకు పోయారు, మరికొంతమంది చిత్తడి నేలలు ఎక్కడుంటే అక్కడికి పోయారు, అంటే మరికొంతమంది నదీ పరివాహక ప్రాంతాలకు పోయారు. ఇక ఎలాగెల్లాలో మనుషులు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయే వారు భూభాగాన్ని బట్టి లాంగ్వేజెస్ పూర్తిగా మారిపోయాయి. నా మాట అర్థమవుతున్నాయిగా? ఈ చెదిరిపోయిన ఏం చేశారంటే సముద్రం ఒడ్డుకు పోయిన వాళ్ళందరూ ఏం చేశారంటే సముద్రానికి మొక్కారు. గుట్ల జోలికి వాళ్ళందరూ ఏం చేశారు? గుట్లకు మొక్కారు. మెట్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మెట్ల అంటే మొత్తం మీద దేవుణ్ణి మొక్కుతున్నారు కానీ దేవుణ్ణి మార్చేసి మొక్కుతున్నారు.
ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ ఈ ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఒక మీడియేటింగ్ కావాలి, మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తిత్వం చేయడానికి పిలుచుకున్న జాతే చెప్పండి ఇశ్రాయేలు. మాట్లాడమవుతున్నాయా? ఈ ఇశ్రాయేలు ద్వారా ఈ ప్రపంచంతో నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఏ జాతితో అయితే కనెక్ట్ అవుతా అన్నాడో ఇప్పుడు ఆ జాతి ఎక్కడుందంటే ఐగుప్తిలో బానిసలుగా ఉంది. అది నిర్గమకాండం 12వ అధ్యాయం. మాట్లాడుతున్నాయిగా. ఇప్పుడు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. వీళ్ళు ఎందుకు బానిసలు అయ్యారంటే దానికి పెద్ద చరిత్ర ఉంది. మనకు అర్థమయ్యే రీతిలో వీళ్ళు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు ప్రార్థించారు, ఏడ్చారు, రోధించారు, గుండెలు బాదుకున్నారు, ఎన్నో విజ్ఞాపనలు చేస్తే ఆ విజ్ఞాపనకు జవాబుగా పుట్టిన నాయకుడే చెప్పండి మోసే. ఆ మోసేకి సపోర్ట్ గా ముందుగా పుట్టిన నాయకుడే అహరోన్. వీళ్ళిద్దరూ దేవుడి తరపున రిప్రజెంట్ గా పనిచేయడానికి వచ్చారు. వీళ్ళని ఎప్పుడైతే దేవుడు ఎంపిక చేసుకున్నాడో ఈ ఎంపిక చేసుకున్న వారిని ఐగుప్తిలో నిలబెట్టాడంటే వీరు ఐగుప్తిలో ఉండగా అన్నాడు. ఏంటంట మోసే అహరోనులు చెప్పండి ఐగుప్తిలో ఉండగా. ఈ గ్రంథం పేరు ఏం పేరు? నిర్గమాకాండం. నిర్గమాకాండం అంటే ఏంటి? ఒక ఆవిడ నిర్గమాకాండం అంటే నిర్గమాకాండం అని నేను అడుగుతున్నా. నిర్గమాకాండం అంటే చెప్పండి. నిర్గమాకాండం అంటే ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి కానీ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్కి కానీ వెళ్తే అక్కడ రాస్తారు, మీరు చూసారు లేదో, ఆ పైన రాస్తారు ఏమో తెలుసా? నిర్గమము, ప్రవేశము. ప్రవేశం అంటే ఏంటి? లోపల రావు. నిర్గమం అంటే బయటికి పోయింది. నా మాట్లాడుతున్నాయో. నిర్గమము అనగానే బయటికి, పాస్ ఓవర్, దాటిపోవుట. అంటే నిర్గమకాండంలో ఏముంటాయి? ఎర్ర సముద్రం ఎందుకు దాటారో ఉంటుంది. నిర్గమకాండంలో ఏముంది? ఐగుప్తి ఎందుకు దాటారు ఉంటుంది. నిర్గమకాండంలో ఏముంది? మరణదూత ఎందుకు దాటింది ఉంటుంది. నిర్గమకాండంలో ఏముంది? ప్రతిదీ దాటొచ్చిన సందర్భం ఉంటుంది. చావు దాటొచ్చారు, ప్రమాదం దాటొచ్చారు, అధికారం దాటొచ్చారు, ఒక్కటి కాదు అనేక బాధలు దాటొచ్చారు. ఇవన్నీ దాటొచ్చే సందర్భాలు చెప్పే పుస్తకమే చెప్పండి నిర్గమకాండం. ఇప్పుడు ఈ నిర్గమకాండలు నిలబడ్డాం. ఈ నిర్గమకాండలు వాళ్ళందరినీ బయటికి విడిపించి తీసుకుని వచ్చి సరిగ్గా ఒక సీనాయి ప్రాంతంలో నిలబెట్టాడు. ఎక్కడ? ఆ సీనాయి ప్రాంతం. ఆ సీనాయి ప్రాంతంలో నిలబెట్టడానికి ముందు వీళ్ళు ఇంకా అక్కడ ఉండగానే దేవుడు మోసే ఆహారంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదువుతాం. మొదటి వచ్చిన 12వ అధ్యాయం మొదటి వచ్చి. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మళ్ళీ ప్రశ్న, మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఎందుకున్నారో చూసాం. ఇప్పుడు ఐగుప్తి దేశంలో ఆ ప్రజలతో దేవుడు ఏమంటున్నాడంటే నెలలలో మొదటి నెల 10వ తారీఖున మీరు ఒక పని చెయ్యాలి. దశమి అంటే 10వ తారీఖు. ఆ 10వ తారీఖు మీరు ఒక పని చేయాలి అడుగుతున్నాను. నెలలో మొదటి నెల ఈ పని చేయాలంటే ఇప్పుడు అడుగుతాను. క్యాలెండర్లో మొదటి నెల ఏంటండి? గట్టి చెప్పండి. మీ బొంద చెప్పండి. నేను మళ్ళీ అడుగుతాను చెప్పండి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోని చెప్పండి. నెలలలో మొదటి నెల ఏ నెల? మన జనవరి నెల కాదు. ఎందుకు చెప్తున్నా? మన టైమింగ్స్ వేరు చెప్పండి, వాళ్ళ టైమింగ్స్ వేరు. ఎందుకు? వాళ్ళ ఇస్రాయేల్ టైం లైన్ వేరు. నేను అడుగుతున్నాను, మనకు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? మిడ్ నైట్ స్టార్ట్ అవుద్ది. అందుకే మన సోగ్గాళ్ళందరి మధ్య బండ్లు ఆపేసి సెంటర్లో గిర్రా గిర్రా అనే సైలెన్సర్ పీకేసి వీళ్ళ పెద్ద సైనికుడు ఈరుడు సూడి ఈ పనికిమానుడు పుట్టాడని చెప్పి ఈ నిద్రపోకుండా ఎవరు నిద్రపోకుండా సరిగ్గా కేక్ ఎన్ని గంటలకు కట్ చేస్తారండి చెప్పండి? ఎన్ని గంటలకి? 12 గంటలకి. బాసులందరూ ఎందుకు కట్ చేస్తారు 12 గంటలకి? ఎందుకంటే 12 గంటలకి మనకి క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది, రోజు స్టార్ట్ అవుతుంది. అంటే మనకి రోజు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మిడ్ నైట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇస్రాయేల్కి మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవ్వదు. అస్తమయము ఉదయము కలగగా బైబిల్ ఉందిగా. అస్తమయం అంటే ఈవినింగ్ 6 PM నుండి వాళ్ళకి డే స్టార్ట్ అవుద్ది. మనకి మిడ్ నైట్ 12 తర్వాత మనకి డే స్టార్ట్ అవుతుంది. అట్లా అర్థమవుతున్నాయా? అంటే మనకి అర్ధరాత్రి నుంచి రోజు స్టార్ట్ అయితే వాళ్ళకి సాయంకాలం 6 తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది. అందుకే మన కాలం వేరు, వాళ్ళ కాలమానం లెక్క వేరు. మన క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి మొదటి నెల జనవరి అంటే వాళ్ళకి మొదటి నెల నీసాను అబీబు రకరకాల నెలలు ఉంటాయంటే వాళ్ళ మొదటి నెల 10వ తారీఖున ఏం చేయాలంటే గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తెచ్చుకోవాలి. మళ్ళీ అర్థమవుతున్నాయా? గొర్రె పిల్లని కానీ మేక పిల్లని తెచ్చుకోవాలి. ఈ గొర్రె పిల్లని మేక పిల్లని తెచ్చుకుని ఏం చేయాలంటే బాగా వినాలి, రెండో రాకడ ఏం జరగబోతుందో చూస్తున్నాం. ఈ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తెచ్చుకున్న వీళ్ళు ఏం చేయాలంటే ఒక 4 రోజులు ఆ గొర్రె పిల్లని మేక పిల్లని అబ్జర్వ్ చేయాలి. అది 14వ తారీఖు వరకు. అంటే 10వ తారీఖుని తెచ్చుకోవాలి.
14వ తారీఖు వరకు ఆ గొర్రెని అబ్జర్వ్ చేయలేమని, దానికి డాగు కానీ మచ్చ కానీ జబ్బు కానీ ఏదన్నా నీరసం కానీ ఉంటే అది నిర్దోషమైనది అవదు. యాక్టివ్గా ఉండాలి, బంతులా ఉండాలి. అలా ఉంటే అది నిర్దోషమైన గొర్రె పిల్ల. అది నిర్దోషంగా ఉందో లేదో ఒక 4 రోజులు దాన్ని ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి, స్టడీ చేయాలి, పరీక్షించాలి. దాన్ని పైనుంచి కింద వరకు అది ఏ రోగం లేనిదైతే అప్పుడు అది నిర్దోషమైంది. ఈ 4 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సాయంకాలం సరిగ్గా 3 అయ్యే సమయానికి 14వ తారీఖు దాన్ని బలేయాలి. ఈ బలేసిన తర్వాత ఆ రక్తాన్ని ఏం చేయాలంటే అడ్డు కొమ్ముకి పై కొమ్ముకి ఆ రక్తాన్ని పూసి ఆ రక్తం వెనకాలకు పోయి ఆ ఉదించిన మాంసాన్ని వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఆ పొంగని రొట్టెల చేత తింటూ ఉన్నప్పుడు దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని చెప్తున్నా, ఇది మీరు పక్కా చెయ్యాలి, కోటాలు పెట్టుకోవాలి, కుటుంబాలుగా కూడుకోవాలి. ఎందుకు గొర్రె పిల్లని చంపాలి, ఎందుకు మేక పిల్లని చంపాలి, ఎందుకు ఈ రక్తాన్ని అడ్డుకమ్ముకి నిలువుకమ్ముకి పూయాలి? ఇదంతా ఏంటి ప్రభా? మాలో ఏదన్నా ఐడల్ వర్షిప్ చేస్తున్నా, విగ్రహారాధన ఏమైనా చేస్తున్నావా, లేకపోతే మాకు ఏమైనా మూఢనమ్మకం నేర్పిస్తున్నావా ఏంటి? రక్తం ఏంటి, ఆ మాంసాన్ని తినవేంటి, పొంగని రొట్లు కూడా ఏంటి, అందరం పూజలో కూర్చున్నట్టు అలా కూర్చోడం ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నా ప్రభు అంటే దేవుడు ఎందుకు చేయమని చెప్పినా, మిమ్మల్ని చంపి పడకూడదంటే మీరు ఇది చేయాలి. ఎవరిని? మిమ్మల్ని అంటే ఇశ్రాయేల్ని అడుగుతున్నాను. ఇశ్రాయేల్ని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకు చంపాలనుకున్నాడు అంటే వీళ్ళు ఐగుప్తీయులు ఉన్నప్పుడు ఏమి తినంగా లేరు. ఉన్నారా? ఐగుప్తులు ఉన్నప్పుడు ఏమి తినంగా లేరు. ఐగుప్తీయులు ఏం చేశారో ఇశ్రాయేల్ అదే చేశారు. ఐగుప్తీయులు ఏం చేశారు మీరు చరిత్ర చదవండి. ఐగుప్తీయులు ఏం చేశారు? వాడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వాడికి వావి వరసలు లేని సంస్కృతి. ఇంకా ఐగుప్తులు ఏం చేశారు? అబద్ధాలు జడ్జాగా ఆడారు. ఐగుప్తులు ఏం చేశారు? నరహత్యలు జడ్జాగా చేశారు. ఐగుప్తులు ఇందుకు ఏం చేశారు? పేదవాడిని బాధించారు. దుర్మార్గత, బలత్కారము ఇలాంటి వాటికి పెట్టింది పేరు ఐగుప్తి. ఇలాంటి ఐగుప్తి ఇలా తయారైతే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్మే నమ్మకాలు తినంగా లేక. నా మాట అర్థమవుతున్నాయా? అంటే నమ్మే నమ్మకాలు తినంగా లేకపోతే భక్తుడిని పట్టుకోగలవా? ఇంకా చెప్తున్నానండి, వీళ్ళు చేసే ఆరాధనలు ఎలా ఉంటాయంటే మీరు ఐగుప్తు యొక్క బొమ్మల తర్వాత మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గూగుల్ని అడుగుతారు, ఏని అడుగుతారు, హిస్టరీని అడుగుతారు, ఎక్కడ అడుగుతారు అడగండి, బొమ్మలు కనబడతాయి. పెద్ద ఎద్దాకారం, బాగా వినండి, పెద్ద ఎద్దాకారం, సగం మనిషి ఆకారం, సగం జంతువు ఆకారం, సగం మనిషి ఆకారం, ఇలాంటి ఆకారాలన్నీ మొక్కి వాటి ముందు వంకర వంకర నృత్యాలన్నీ చేస్తూ పాపానికి పెద్దపీట వేస్తూ వాళ్ళ పెట్టిపోయి మత్తులో, దుర్మార్గతలో, పాపంలో, నీచమైన కామ వికారమైన చర్యల్లో వీళ్ళు లెగిసిపోయి భయంకరమైన తప్పుల మీద తప్పులు చేస్తూ వాళ్ళ పంటలు బాగా పండాలని, వాళ్ళ సంతానాలు అభివృద్ధి పొందాలని వాళ్ళ ఐగుప్తి నది ఏదైతే ఉందో నైలు నదికి, ఇంకా గమనించండి, వాళ్ళ దేవతలకి అప్పుడే పుట్టిన నెలలు నిండిన పసిబిడ్డల్ని బలేసేశారు. నా మాట్లాడుతున్నాయా? కన్యలను బలేశారు, పసిపిల్లలను బలేశారు, నరబలి జరిగించారు. ఇంత విష సంస్కృతి. వేయ కృత్యములు అనే బైబిల్లో ఒక వర్డ్ ఉంది. ఏ కృత్యం అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడే నృత్యాలు, చెప్పుకోవడానికి నీచమైన కార్యక్రమం, ఇలాంటి దరిద్రపు సంస్కృతి అంతా ఐగుప్తీలు ఉంటే ఆ ఐగుప్తీలు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు కూడా ఉండి ఏం చేశారు? వాళ్ళు సై అంటే వీళ్ళు సై అన్నారు, వాళ్ళు ఎగిరితే వీళ్ళు ఎగిరారు. అంటే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు అది చేశారు. నా మాటలు వినండి. 6 నెలలు ఆడుతుంటేనంట, చెప్పండి ఈడు, చెప్పండి ఈడాడు 6 నెలలు వద్దు, వీళ్ళు నడుతున్నాను 20 రోజులకే మారిపోతున్నారు. 6 నెలలు నడుతున్నాను, వీళ్ళు 6 నెలలు లేరు, 7 నెలలు లేరు, 12 నెలలు కాదు, 430 సంవత్సరాలు ఉంటే వారు వీరయ్యారు, వీరు వారయ్యారు, ఇద్దరు కలిపి ఒకటయ్యారు. నడుతున్నాను, వీళ్ళిద్దరు ఒకటైతే ఇప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఐగుప్తిని మొత్తం దేవుడు పనిష్మెంట్ అంటే శిక్షకు గురి చేయాలనుకున్నప్పుడు ఇశ్రాయేల్ని కూడా చంపవతల పాడాలనుకోండి. అయితే వీళ్ళని చంపవతల పాడాలనుకున్నప్పుడు దేవుడు గుర్తొచ్చిన మాట, క్షమించండి, దేవుడికి వాగ్దానం ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. ఏమని? నీ సంతానం ద్వారా, చెప్పండి, ఈ ప్రపంచాన్ని ఆశిస్తాను. ఈ మాట ఆయనకి జ్ఞాపకం ఉంది గనకే, ఈ మాట ఆయన ఇచ్చాడు గనకే, మాటిచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు గనక, మాటిచ్చి మరుసటకు మనలాంటి మానవుడు కాదు గనక దేవుడు ఏమన్నాడు? అబ్బాయి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాను, పైగా ఈ అన్ని జనం మధ్య మిమ్మల్ని చంపేసినట్టే మీకు అవమానం కాదు, చెప్పండి, మీ దేవుడిని అని చెప్పుకున్నా, చెప్పండి, నాకు అవమానం. అందుకే వీళ్ళ మధ్య మీరు శవాలై తేలకుండా ఉండాలంటే మీ పితరులను బట్టి, నా నీతిని బట్టి మీకు ఇస్తున్న ఒక ఆఫర్ ఏంటంటే
మిమ్మల్ని బతికి బట్ట కట్టేలా వదిలేయాలంటే మీరు ఒక పని చేయాలి. 10వ తారీఖున గొర్రెపిల్లని తెచ్చుకోవాలి, 4వ తారీఖు 14వ తారీఖు వరకు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, నేను ఐగుప్తు మీద సంచరించే సమయానికి దాన్ని చంపి దాని రక్తం వెనకాల మీరు దాకోవాలి. ఇది గనక మీరు చెయ్యలేదో ఐగుప్తులతో పాటు మిమ్మల్ని కూడా చెప్పండి మట్టి కలిపి వాడేస్తారు. నా మాటలు అర్థమవుతుంది. ఇదంతా ఎక్కడ ఉంటుంది? ఇంకా మీకు ఇది కనెక్ట్ అవ్వాలంటే ఇంటికి వెళ్ళి చదవండి. ఎహెజ్కేలు 20వ అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు, ఐగుప్తులు అది చేశారు. ఐగుప్తీలు ఏం చేశారో ఇశ్రాయేల్ అది చేశారు. వీళ్ళు ఇదే చేయడానికి, వీళ్ళు ఎంత చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, నమ్మకాలు తినంగా లేక. నేను నిజంగా చెప్తున్నాను, కొన్నిసార్లు చూసారా, మనం ఎంత చెప్పినా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఒక 500 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు నాకు తెలియదు, కానీ 300 మంది ఉంటే 300 మంది 300 రకాలుగా దేవుడిని ఊహించుకుంటారని మీరు నమ్మగలరా? ఈడబ్ల్యూ ఠోజర్ ఏమంటారు చెప్పనా, మనం చేసే పనులను బట్టి మనం దేవుడిని ఎలా నమ్ముతున్నామో చెప్పొచ్చట. నెక్స్ట్, మనం నమ్మే దేవుడిని బట్టి మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో కూడా చెప్పచ్చు. నా మాటలు అర్థమవుతున్నాయి? ఇప్పుడు బాగునండి, నా దేవుడికే, నేను నమ్మే దేవుడికే క్యారెక్టర్ లేదనుకోండి, భక్తుడికి క్యారెక్టర్ ఉంటుందా? ఇంకా చెప్తాను వినండి, 300 మంది ఉంటే 300 మంది ఎలా ఊహించుకుంటారు చెప్పండి. ఇప్పుడు బల్ల గుర్తి ప్రసంగం చెప్తే నెక్స్ట్ మీ నోట్ అంటే, ఇదిగో ఈ పనులు కానీ చేసినట్టు సంప ఆదర పడతారు దేవుడు ఏమనుకుంటున్నాం అని నేను అన్నాను అనుకోండి, మనసులో ఫీలింగ్ అని చెప్పిన, మరి అంత అలా ఏం చేయండి దేవుడు అనుకో, అదో ఫీలింగ్ నడుతున్నాను. అలా అన్నావంటే నీకు ఫిలాసఫీ ఉంది దేవుడి మీద, నువ్వు ఊహించుకునే ప్రత్యేకమైన దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నువ్వెవరు కొట్టినావు, దేవుడు నువ్వు మారకపోతే నీ సంగతి దేవుడు చేస్తాను. నేను వాక్యాన్ని బేసేది చెప్తే నీ మైండ్లో ఏం తిరిగితే చెప్పినా, దేవుడు ఎంతైనా ప్రేమ. అంటే నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు దేవుడిని? ప్రేమ, దయ, కృప. నీకు ఆ యాంగిలే చూడకో, గుర్తుపెట్టుకో. మారకపోతే నీ తాడ తీసే యాంగిల్ కూడా ఈయనకు ఉంది, అది నీ బుర్రకెక్కట్లేదంటే నువ్వు ప్రత్యేకంగా ఒక దేవుడిని ఊహించుకుంటున్నావు. ఇంకా చెప్తున్నానండి, నేను ఊహించుకునే దాన్ని బట్టే నా దేవుడిని ఊహించుకుంటాను. నేను ఊహించుకున్న దాన్ని బట్టే నేను చేసే పనులు కూడా ఆధారపడి ఉంటాయి. మీకు విషయం చెప్పిన, దావీదు అంత బాగా దివరాత్రులు బైబిల్ ధ్యానించి బెత్షెబాతో అంత తప్పు ఎలా చేశాడండి చెప్పనా? ఎందుకు చేశాడు? దావీదు గారు అన్ని జోనుల్లో దేవుడిని బాగా అర్థం చేసుకున్నాడు, కానీ ఆ ఒక్క జోన్లో దావీదు దేవుడిని ఏమనుకుంటాడు తెలుసా? ఏమనుకుంటున్నాడంటే ఏమనుకుంటున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి? అదో ఊహ, అదో ఫిలాసఫీ. సొలొమోనుకి అంత జ్ఞానం తెలిసి ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 1000 మందిని చేసుకున్నాడంటే ఎందుకు చేసుకున్నాడు? ఆ ఒక్క జోన్లో సొలొమోను ఏమంటున్నాడు అనుకుంటున్నాడంటే ఏమనడు అనుకుంటున్నాడు. అంటే అంత మేధావులే ఏదొక జోన్లో దేవుడిని తప్పుగా ఊహించుకుంటే, అసలు దేవుడు అన్నదే రాంగ్ పాయింట్ గా మనం పెట్టుకుంటే మనిషి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మొత్తం రాంగ్. మీకు మాట చెప్పనా, దేవుడట గుర్తుపెట్టుకునే, ఏంటి నా డీటెయిల్గా అడగండి. ఒక దేవుడి కథ ఏంట్రా దేవుడికి ఇచ్చాడు, దేవుడికి గంజాయి ఇచ్చారంట. గంజాయి దేవుడికి గంజాయి ఇస్తే, దేవుడికి గుడుంబ ఇస్తే, దేవుడికి గంజాయి గుడుంబిస్తే భక్తుడు ఏం చేస్తాడండి? మజ్జిగ తగలుతాడు ఇంటికాడు? చెప్పండి, అడేం చెప్తాడు? దేవుడికే గంజాయి తినే గంజాయి గుడుంబ కలుపుతాడు, తాగడా? అంటే మనం నమ్మే నమ్మకాల తెరవ లేకపోతే భక్తుడు ఆగుతాడా? దేవుడే గుడిసులోకి దూరతానే భక్తుడు ఎందుకంటే ఆ ఇంట్లో దూరడా? నడుతున్నాను. ఇలాంటివన్నీ నా మాటలు అర్థమవుతున్నాయి లేవు అంటే మీకు అర్థమయ్యేలా నేను చెప్తున్నాను వినండి. దేవుడు అనే వ్యక్తిని మనం సరిగ్గా రిప్రజెంట్ చేస్తే అది ఏదైతే ఉందో అది ఐడల్ కానీ ఇక ఏదైనా ఒక ఫిలాసఫీ కానీ నువ్వు సరిగ్గా దాన్ని ఊహించుకుంటే, దాన్ని సరిగ్గా ఈ కొలతకి వాక్యాన్ని సరిపోకపోతే రాంగ్ యాటిట్యూడ్ ఇన్ సొసైటీ. అందుకే ఐగుప్తీలో అచ్చిలు పెరిగాయి, ఐగుప్తీలో అత్యాచారాలు పెరిగాయి, ఐగుప్తీలో రక్తం వలికిపోయింది, ఐగుప్తీలో పసిపిల్లని చంపేస్తారు. ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుందంటే వాళ్ళకి భయం లేదు. దేవుడు అనే ఒక భయం ఉంటే చట్టానికి భయపడిపోయినా దేనికి భయపడతారు చెప్పండి? దేవుడికి భయపడతాడు. దేవుడు అనే ఒక భయం ఉంటారే, మనం చేసిన ఖచ్చితంగా తిరిగి మన నెత్తిలోకి వస్తుందిరా, ఆ దేవుడు అన్నవాడు ఖచ్చితంగా మనం జడ్జి చేస్తున్న ఒక భయం ఉంటుంది. ఆ దేవుడినే తప్పుగా ఊహించుకుంటే ఇంకా భయం ఏంటి? దేవుడే అలా ఉంటే ఇక భక్తులు ఆగుతారు. అందుకే ఐగుప్తి అంతా కలుషితం అయిపోతుంది. అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం, అదే 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి ఎంతో హతము చేసి
ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చేప్పుడు చెప్పండి, రాత్రికి బాగా వినాలి. ఈ రాత్రికి దేవుడు సంచరిస్తాడనే పదం ఎలా ఉందండి? ఎలా ఉందో తెలియదు కానీ మీకు చెప్తానండి. సభ అయిపోయిన తర్వాత ఎవ్వరు బయటికి రాకండి, రాత్రికి దేవుడు మన ఈదుల్లో తిరగబోతున్నాడు అంటే ఎలా ఉంటుంది? సారా ఉంటావా? అడొచ్చేది, బీపీ పెరిగిపోద్ది, షుగర్ తగ్గిపోద్ది, ఇంకా ఎక్కువైపోద్ది, బీపీ రావా చెప్పండి. భయం అంటే రాత్రికి దేవుడు తిరగడం ఏంటి? తిరిగితే తిరిగాడు ఆ దేవుడు ఏమైనా వారిని ఇచ్చాడు చెప్పిన, ఇంటికి ఒక శవం లెగిసిపోద్ది. నేను అడుగుతున్నాను, ఇంటికి ఒక శవం లెగిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఒకే రోజు ఈదులు ఇద్దరు చచ్చిపోరు అనుకోండి, ఆ ఈదులు ఎలా ఉంటుందండి? భయం కాదు, అన్నం తింటే ఒట్టు. అందుకే చూడండి, ఒకే రోజు ఈదులు ఇద్దరు కాదు, ఏకంగా 4 చనిపోతే, 5 చనిపోతే, ఒక 60 మంది చనిపోతే ఊరు వల్లకాడిగా కనబడితే ఖాళీ చేస్తారు, భయపడిపోతారు. ఊర్లో ఏదో జరిగిపోతుంది అంటారంటే, ఒకరు చనిపోతే, 2 చనిపోతే, 3 చనిపోతే, 10 మంది చనిపోతే ఎంత భయం వేస్తే, దేశమంతా ఇంటికి ఒక శవం లెగిస్తే ఎలా ఉంటుంది? ఐగుప్తు ఎంత శవాల గోస, ఐగుప్తు ఎంత ఏడుపుల గోస, ఐగుప్తు ఎంత మరణదూత యొక్క వార్త, ఐగుప్తు ఎంత ఒకేసారి బెంబేలెత్తిపోయే వార్త. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఐగుప్తిలో సింహాసనం మీద కూర్చున్న ఫరో కుమారుడు మొదలుకొని సామాన్యుడు కుమారుడు వరకు ప్రతి ఒక్కరిని చంపాలనుకున్నా, కానీ మిమ్మల్ని కూడా నేను చంపాలనుకున్నా అంటే, ఇశ్రాయేలుని మిమ్మల్ని, నీ బిడ్డలను కూడా చంపాలనుకున్నా, కానీ మిమ్మల్ని చంపకుండా వదిలేయాలంటే మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఆఫర్ ఏంటంటే, గొర్రె పిల్ల దగ్గర పెట్టుకున్నాను. ఏంటది? గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ దగ్గర పెట్టుకోండి. అవి గనక మీ దగ్గర ఉంటే దాని రక్తము ఒలికించి పై కమ్ముకి, అడ్డు కమ్ముకి, నిలువు కమ్ముకి, అడ్డు కమ్ముకి మీరు పూస్తే దాని రక్తాన్ని బుగించి మీరు కూటముగా కుటుంబాలు కూటాల్లో కూడుకుంటే సరే సరే, ఆ రాత్రి ఎవరో కూటములో లేకపోయినా, సహవాసంలో లేకపోయినా, ఆ రొట్టె తినకపోయినా, ఆ రక్తం వెనక లేకపోయినా, ఐగుప్తీలతో పాటు ఈ కూటంలో లేని కుటుంబాలు కూడా ఏమవుతాయి? శవాల గుట్ట అవుతుంది. నీకు అర్థమవుతుందిగా? ఇప్పుడు రాత్రికి దేవుడు సంచరిస్తూ దేవుడు ఏమన్నాడంటే, కుటుంబాలకి, సంతానానికి తీర్పు తీస్తున్న దేవుడు, ఇశ్రాయేలులకు కూడా తీర్పు తీరుస్తున్న దేవుడు ఇప్పుడు విచిత్రమైన మాట అన్నాడు, ఈ ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీస్తాను. అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతున్నాను, ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీస్తున్నాను అంటే ఎందుకే దేవతలు ఉన్నట్టా లేనట్టా? చెప్పు, దేవతలు ఉన్నాయా లేవా? మీరు కంగారు అయిపోయినా కంగారు చూస్తాను, చెప్పండి చెప్పండి. ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉంటో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఉన్నాయి కదా? ఇదే నిర్గమకాండలో ఒక మాట ఉంటుంది, నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నేల అందు కానీ ఏ రూపం పెట్టదు, నేను తప్ప వేరొక దేవుడు. ఇప్పుడు బాగా వినండి, నేను తప్ప ఏ శక్తి, ఏ దేవుడు లేడన్న ఆ మాట రైటా? ఈ దేవతలు తీర్పు తీస్తాను ఈ మాట రైట్ అంటే, ఈ దేవతలు తీర్పు తీస్తుంటే ఉన్నట్ట? ఒకవేళ ఇవి ఉంటే ఆయన ఏమన్నాడంటే, నేను తప్ప చెప్పాలి వేరొక దేవుడు. ఇప్పుడు ఆ మాట రైటా ఈ మాట రైటా? మమ్మల్ని ఎదుకొచ్చిన గొడవలు చూడకండి, చెప్పండి చెప్పండి అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా? ఈ దేవతలందరికీ తీర్పు తీస్తుంటే ఈ మాట రైట్ అంటే, ఇవి ఉంటే నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట తప్పు అవుతుందా? లేదా ఆ మాట రైట్ అయితే ఇక్కడ ఎవరో లేకపోయి ఈ దేవతలు తీర్పు తీస్తుంటే ఈ మాట రైట్ అవుతుందా? అది రైటా ఇది రైటా? అది ఎలా రైట్ చెప్పండి, ఎలా రైట్ ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, ఎవరు లేకపోతే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ ఎవరు లేకపోయినా ఇప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినటువంటి సభని, కొంతమంది ఇంకా వాళ్ళకి భయం ఉండదు, అడ్డదట్టంగా మాట్లాడుతుంటారు కొంతమంది వచ్చి, సభ జరుగుతున్నప్పుడు ఆ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా కొంతమంది స్పీకర్లు నాలంటాడు అంటే, బాబు ఆగు, అయిన తర్వాత మాట్లాడతాను, కంగారు పడతాను, అయిన తర్వాత నీ ప్రశ్నలన్నింటికి నేను తీరుస్తాను, కూర్చో అని చెప్తాను. అలా కాకుండా అక్కడ ఎవరు లేడు అనుకోండి, నేల ఈలెత్తి నీ సంగతి అయ్యే చూస్తాను అన్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారండి? డార్లీనికి ఏదో అయిపోయింది చెప్పండి, అక్కడ ఎవడో లేకపోయి నీ సంగతి చూస్తా అంటున్నాడంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి? సైకలాజికల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకుంటారా అనుకోరా? నీ సంగతి చూస్తానంటే అక్కడ ఎవడో ఆబ్జెక్టివ్గా ఉండాలి. అక్కడ ఎవ్వరు లేకపోయినా అలా గాల్లో మాట్లాడుతానంటే నాకేదో మెంటల్ టెన్షన్ ఏదో అడుగుతున్నాను. మనకు మెంటల్ టెన్షన్లు ఉంటాయేమో కానీ దేవుడికి ఉంటాయా? ఇప్పుడు చెప్పండి, తీర్పు తీరుస్తానన్నాడంటే ఉన్నట్టా లేనట్టా?
ఉన్నాయి, ఏవో ఉన్నాయి, బాగా ఉన్నాయి, ఏవో ఉన్నాయి, ఏమున్నాయి బాగా వినండి. ఐగుప్తిలో దేవుళ్ళుగా బాగా వినండి. నేను తప్ప వేరొక దేవుళ్ళు లేడన్న ఆ మాట రైటే, ఈ దేవతలకి తీరుతాను ఈ మాట రైటే. ఇది ఎలా లేదంటే దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, కానీ దేవుళ్ళుగా బాగా వినాలి, దేవతలుగా ఎవరో ఉన్నారు. నా మాటలు అర్థమవుతుంది లేదు? దేవుళ్ళుగా బినామీగా ఎవడో ఉన్నాడు, దేవతలుగా బినామీలుగా ఎవరు పనిచేస్తున్నారు, దేవుళ్ళుగా దేవతలుగా ఈ యూనివర్స్ లో ఆడతలు అందుకుంటున్నది ఎవరు? పడిపోయిన దురాత్మల సమూహం, అంధకారనాథులు, ఇంకా చెప్తాను ప్రధానులు, లోకనాథులు, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం. ఇదంతా ఎలా ఉందంటే అది ఐగుప్తిలో దేవుళ్ళుగా ఉంది, దేవతలుగా ఉంది. అక్కడ అవే ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరంటే దేవుడు ఉన్న దగ్గర నరహత్యలు ఉండవు, దేవుడు ఉన్న దగ్గర అత్యాచారాలు ఉండవు, దేవుడు ఉన్న దగ్గర భూతి పురాణాలు భూతి కార్యక్రమాలు, దేవుళ్ళు లేని దగ్గర ఏముంటాయి? ఈ చెత్త అంతా ఉంటారు. ఇంకా చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ ఒక సభ జరుగుతుంది, ఇక్కడ బైబిల్ ముందు పెట్టుకున్నాం, వాక్యాలు చదువుకుంటున్నాం, చక్కగా దేవుడి పాటలు పాడుతున్నాం. అలా కాకుండా ఎవడన్నా స్పీడ్గా ఇక్కడికి వచ్చి ఈ మైక్ తీసుకుని సినిమా పాట పాడడానికి ఏం చేద్దామండి? ఈ మూతు మీదకి చెప్పండి, ఈ మైకు అలా గుచ్చి పంపించడం నేను అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చి నువ్వు సినిమా పాటలు పాడుతుంటే మన ప్రజెంట్స్ ఒప్పుకుంటారా? ఇక్కడికి వచ్చి ఎవడైనా అడ్డగోలుగా బూతులు మాట్లాడుతూ ఒప్పుకుంటారా? ఇక్కడ బూతులు మాట్లాడుతూ ఒప్పుకోరు, సినిమా పాటలు మాట్లాడిన ఒప్పుకోరు, వంకర సూపులు చూసినా ఒప్పుకోరు. ఎందుకంటే ఇక్కడ ప్రజెన్స్ ఉంది. ఎవరి ప్రజెన్స్ ఉంది చెప్పండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఉన్న దగ్గర బూతులుండవు, ఆయన ఉన్న దగ్గర అకృత్యాలుండవు, ఆయన ఉన్న దగ్గర నీచమైన నృత్యాలుండవు, ఆయన ఉన్న దగ్గర భయంకరమైన కార్యాలు, రక్తపోలికించే కార్యక్రమాలు ఉండవు. ఆ దేవుడు పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు ఎదుట బూతులు, భయంకరమైన కామ వికారమైన చర్యలు ఇవి జరగడానికి వీల్లేదు. ఇవి జరగడానికి ఆయన ఒప్పుకడంటే ఆయన ఉన్న దగ్గర ఏముంటుందంటే పవిత్రతకు పెద్దపేట ఉంటుంది. ఆయన లేడనడానికి గుర్తు ఏంటంటే ఇక్కడ సినిమా పాటలు వేసినా ఏమంటలేదు, ఇక్కడ బలి జరిగించినా ఏమంటలేదు, ఇక్కడ రక్తం ఒలిగినా ఏమంటలేదంటే ఇక్కడ దేవుడికి మనుషులకి మధ్యవర్తుకున్న వాడే పైకి లేచి డాన్స్ చేస్తున్నాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏదో ఉందా చెప్పండి? ఏదో ఉంది. దాని పేరే పడిపోయిన దురాత్మల సమూహం. దేవుడున్న దగ్గర శిశువులు చనిపోరు, దేవుడున్న దగ్గర రక్తపాతం జరగదు, దేవుడున్న దగ్గర ఆడా మగ కాని వారి మేళా లేరు, దేవుడున్న దగ్గర నీచ సంస్కృతి కార్యక్రమాలు ఉండవు, దేవుడున్న దగ్గర నీచమైన భయంకరమైన సమాజానికి వ్యతిరేకమైన చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరగవు. దేవుళ్ళు లేని దగ్గర జరుగుతుంటే ఇక్కడ దేవుడున్నాడో దేవుడు లేడో గుర్తని చెప్పిన జరిగే కార్యక్రమాలే గుర్తు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఐగుప్తు ఇంత విష సంస్కృతితో నిండిపోయిందంటే దేశం అంతా పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నమ్మకాలు తిరంగాలు. దేశం అంతా పాడైపోయిందంటే కారణం ఏంటి చెప్పండి? వారు వెళ్ళే పద్ధతులు తిరంగాలేక ఇంత విశ్వ సంస్కృతి వాళ్ళకి నెలకొంది కనుక ఇప్పుడు దేశం బాగుపడాలి అంటే దేవతల సంగతి చూడాలి, దేశం బాగుపడాలి అంటే వీళ్ళ నమ్మకాలు ఏంటో బయట పెట్టలేదుకే ఈ రాత్రికి మీకు తీర్పు తెచ్చడమే కాదు, మీరు నమ్ముతున్న నమ్మకాలకు కూడా తీర్పు తెచ్చారు. ఏటాల నమ్మకాలు చెప్తున్నాను. వాళ్ళకి సూర్యుడు దేవుడు, ఐగుప్తిలో దేవుడు సూర్యుడిని మరుగు చేసేసాడు. వాళ్ళ దేవుడు ఎవరు తెలుసా? నైలు నది దేవుడు, నైలు నదిని రక్తంగా మార్చేశాడు. వాళ్ళ దేవుడు బాగునండి, వాళ్ళ చూస్తుంటే కళ్ళ ఎదుటే వాళ్ళకి ముందే ఈ అధ్యాయాలు ముందే వాళ్ళ అద్భుతాల చేత దేవుడు వాళ్ళని వణికించేశారు. ఎందుకంటే మీ దేవుళ్ళు దేవతలను చెప్పుకుని ఇవేమి మిమ్మల్ని కాపాడలేవు. గాలి దేవుడు అన్నాడు, గాలిని స్తంభింపజేశాడు. వడగాలి దేవుడు అన్నాడు, వర్షం దేవుడు అన్నాడు, వర్షాన్ని వడగళ్ళగా మార్చేశాడు. ఎక్కడికక్కడే ఈ ముందధ్యాయాలకి ముందే ఇంత భయానికమైన వాతావరణం దేవుడు సృష్టిస్తే మీ దేవతలు మళ్ళీ బంధించేస్తా అంటే మీ దేవతలు తిరిగిస్తాను. దాని అర్థం ఏంటో తెలుసా? మొత్తం మీరు అనుకున్న దేవుళ్ళు అందరినీ నేను ఏం చేస్తాను తెలుసా? బంధించేస్తాను. ఇంకా చెప్తున్నా, మీరు పెట్టుకున్న ఐడల్స్ ఆకారాలు ఏవైతున్నావో వాటి వెనక పనిచేస్తున్నా ఆ ఇస సంస్కృతిని కూడా నేను ఆపేస్తాను అన్నాడు. అంటే ఐగుప్తి మొత్తం పాడవడానికి కారణం ఏంటో తెలుసా? నమ్మకాలు తిరంగాల. ఇప్పుడు ఒక్క ఐగుప్తి ఎలాగుంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు ఒకసారి చూడండి, ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం ఒకసారి.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి, ఏ కాలం అండిది? గట్టి చెప్పండి, ఏ కాలం అండిది? ఏ కాలం అండిది? దుష్టకాలము. కాలము దుష్టకాలమైందంటే ఈ కాలంలో ఈ సొసైటీకి ఎవడ పట్టాడు? దుష్టుడు పట్టాడు. ఆడెవడు? పడిపోయిన దురాత్మ. వాడెవడు? అంధకార సంబంధమైన లోకనాథుడు. వాడెవడు? వాడి పేరు మళ్ళీ చెప్పిన సాతాను. ఆడు పట్టడానికి ఈ కాలం ఎలా ఉందట? ఇది ఒక దుష్టకాలం. అందుకే చూడండి, ఐగుప్తికి పడితే ఐగుప్తి ఎంత దుష్ట కార్యాలు జరిగితే ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉంది చెప్పండి? దుష్ట కార్యాలతో నిండి. నేను చెప్పిన విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలా దిక్కుని చెప్పినది. ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారంట అని పేపర్లో చదివారు. ఇప్పుడు మన ఈదిలో నరుకు. ఒకప్పుడు ఎక్కడో మూకమ్మడి అత్యాచారం చేశారంట అని చదువుకున్నాను. ఇప్పుడు మన పేటల్లో చేస్తున్నాం. ఒకప్పుడు భార్యను భర్త ఎక్కడో చంపాడట అని చదువుకున్నాను. ఇప్పుడు పక్కింట్లో నరికి పడేస్తున్నాం. మీరు చూసారు లేదో, మీరు వార్తలు చూస్తున్నారు లేదో తెలియదు కానీ భార్య నాడు ఎవడో 150 మొక్కలు నరికాడు. మొక్కలు లెక్కెట్టుకున్నాడేమాడు 150 మొక్కలు. భార్యను ఒక 150 మొక్కలు నరిగితే ఆడవాళ్ళు మేమేం తక్కువ తిన్నామని ఈవిడేం చేసి చెప్పిన 75 మొక్కలు నరికింది ఈవిడ. ఇక మన కాకినాడ దగ్గర ప్రాంతంలో కావడం చేసి చెప్పిన మనిషిని నరికేసి, లైఫ్ పార్ట్నర్ భర్తనే నరికేసి మొక్కలు కానీ పక్కింటికి కానీ 2 రోజులు పోతే వాసన వస్తాయని ఆ మొక్కలు ఉడకపెట్టేసి ఏమనాలి చెప్పండి? అంటే ఇది ఏ కాలం? కౌగిలించుకున్న భార్యని నరకడానికి అడిగి చేతులు ఎలా వస్తున్నాయి? బిడ్డల కన్నా భర్తని, బిడ్డలను ఎవరికైతే కన్నాలో ఆ భర్తనే చంపడానికి ఇవిడికి చేతులు ఎలా వస్తున్నాయి? ఇది ఏ కాలం? ఇది మనుషుల కాలం కాదు. చెప్పండి, దుష్టుడితో నడిపింపబడుతున్న దుష్టులి కాలం. పసిపిల్లల్ని చంపేస్తున్నారు, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారు లేదో అడుగుతున్నాను, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేశారు. 1-2 అని అడుగుతున్నాను. అడ్డు అదుపు లేని నీచమైన భయంకరమైన కార్యక్రమాలు చేస్తారు. నిన్న మొన్న హైదరాబాద్లో మీరు చూసారు లేదో, ఎవరెక్కించారో, ఏం చెప్పారో, ఎలా జరిగిందో ఏంటో జరిగిందో. సాఫ్ట్వేర్ చదువుతున్నా అమ్మాయి ఎంత బ్యూటీగా ఉందో అమ్మాయి. అంత అమ్మాయికి ఆమె ఏ భయానికి గురైందో ఏమైందో తెలియదు కానీ ఆ వెనకాల ఒక ఐడియల్ వర్షిప్ ఉంది. అంటే ఆ ఐడియల్ వర్షిప్ ఏం చేసి చెప్పిన భయానికి గురై మానసిక రుగ్మతలతో నిండిపోయి ఆమె సరైన ఫెయిత్ లేక నగ్నంగా రోడ్ల మీదకి అర్ధరాత్రి పరిగెట్టుకొచ్చి ఒక బొమ్మను తీసుకుని చెరువులోకి దూసేసి. ఇది ఏ కాలం? దుష్టుడు పట్టిన కాలం. అందుకే చూడండి, ఆడి ప్రతి సెక్టార్కి పట్టాడు. ఒక ఫేస్బుక్ ఓపెన్ చేయండి, మంచి ఇమేజ్లు వస్తున్నాయి. ఫేస్బుక్లో రికమెండేషన్ చేస్తున్నారు కామ వికారమైన పేజ్. ఒక ఇన్స్టా ఓపెన్ చేయండి, మంచి పేజీలు వస్తున్నాయా? ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి, అశ్లీలమైన యాప్స్ యూట్యూబ్ వాడే ప్రమోట్ చేస్తున్నాడు. గూగుల్ ఓపెన్ చేయండి, సోషల్ మీడియా ఏదన్నా వాడండి, ఒక వాట్సాప్ ప్యానల్లోకి వెళ్ళండి, ఏదన్నా మీరు చూడండి, మంచి ఉందా చెడు ఉందా చెప్పండి. ఎవరు పట్టారు ఈ కాలం చెప్పండి? దుష్టుడు పట్టాడు. వాట్సాప్ బాలేదు, ఫేస్బుక్ బాలేదు, ఇన్స్టా బాలేదు, ఎక్కడ బాలేదు, ఒక పేపర్ వార్తలు బాలేదు, సినిమాలు బాలేదు. నరుకుడు నడుపుతారు. మన ఈదుల్లో ఫ్లెక్స్ పెడతారు. కుర్రం ఒక ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెడతారు, ఆ ఫ్లెక్స్లు పెడతారు. ఏమని చెప్తున్నా, ఆ హీరోగాడి కత్తో సుత్తో లేదా ఏదో కర్ర పట్టుకుని అటేపు ఒక తలకాయ ఇటేపు ఒక తలకాయ నరికేసి వీడు లింగి పైకి కట్టుకుని ఇలా కూర్చుని ఉంటే ఆ ఇమేజ్ ఇక్కడ పెడతారు. ఏ నరికెత్తే బాగున్నాడు, దరిద్రం రూపాయలు. ఆ ఫ్లెక్స్ ఎట్టి మళ్ళీ ఆ ఫ్లెక్స్ కింద వీళ్ళ తలకాయలు 1 ఫోటో 2 ఫోటో 3 ఫోటో 4 ఫోటో మళ్ళీ నరికెత్తే బాగుంటుంది, ఊరికి బరువు వదిలిపోయింది. నేను అడుగుతున్నాను, నరికేసిన వైలెన్స్ ఫ్లెక్స్లు పెడుతున్నారంటే అంటే వైలెన్స్ ఏమైపోయింది ఈ జనరేషన్ చెప్పండి? కామన్ అయిపోయింది. నడుతున్నాను, నరుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. అందుకే ఆ సినిమాలు చూసే రోడ్లంటే పరిగెట్టి నరికించుకుంటున్నాడు. ఆడెవడో ఆ మధ్యకాలంలో దిక్కుమాల సినిమా చూశారు. ఆ దిక్కుమాల సినిమా చూసినట్టు నీకు ఏంట్రా ఇలా దొంగతనం చేస్తున్నా, ఇదేం పంట నీకు చిన్న వయసు అంటే నా ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పినా తగ్గేదే లేదా సార్. దిక్కుమాల మాటలు, పనికిమాల మాటలు, నీచమైన మాటలు నడుతాను. ఆ తప్పమ్మా ఈ లవ్వులు గివ్వులు అంటే ఆ అమ్మాయి ఏమని చెప్పినా, నా ప్రేమకు మీరు అడ్డొచ్చారంటే మమ్మీ డాడీ మీ మీద కేసు పెడతాను. పెంచిన తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు.
తల్లిని చంపేవాడు ఒకడు, తండ్రిని చంపేవారు ఒకడు, బిడ్డని చంపేవారు ఒకడు. మొన్న ఒక తీర్పు ఉరిశిక్ష విధించారు, మీరు చూసారు లేదు? అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని భర్త కళ్ళు కప్పి అక్రమ సంబంధం ఇంకొకరితో పెట్టుకుంటే ఆ వంకరోడు ఈ మధ్యకి వస్తే వీళ్ళిద్దరికి బిడ్డ ఎవరు లేని ప్రైవసీ టైంలకు దొరకట్లేదని ఆ బిడ్డ నెల్ల బిడ్డ అండి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని ఆ వంకరోడు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏం చేసి చెప్పిన ఆ బిడ్డని ఆ రెండు కాళ్ళు పట్టుకుని సిమెంట్ రోడ్డుకి ఇలా వేసి కొట్టి కొట్టి చంపేసి. ఇది ఏ కాదు, కడుపున కనిన తల్లే వంకర పనుల కోసం బిడ్డను చంపేసి, కడుపున కనిన తండ్రే బిడ్డల్ని బకెట్లో తలకాయలు ముంచి చంపేస్తున్నాడు. ఇది ఏ కాలం దుష్టుడి కాలం. ఇంకా చెప్పనా, ఈ రాజకీయ నాయకులు, ఈ పాలిటిక్స్ ఇవన్నీ చెప్తారు. కొన్ని వంకర పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు చెప్పినా మీరు ఏ పార్టీ అయినా నడకండి, కొన్ని ఉన్నాయి మన ఇలాకాలు ఆ పార్టీలు చేసే పని. చెప్పిన వాళ్ళ పార్టీ గెలవాలని రక్తం ఒలికించడానికి కూడా వాళ్ళు వెనకాట్లేదని మీరు నమ్మగలరు? ఏ కాలం దుష్టుడి కాలం. ఇంకా చెప్పిన మన నరేంద్ర మోడీ ఎవరైతున్నారో మన ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రమైన ఆ రాష్ట్రంలో ఏం చెప్పిన ఎవడో లంకి బిందులు దొరుకుతాయి అన్నారు. లంకి బిందులు దొరుకుతాయి అన్నారని వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లల్ని చంపేసి ఈ అరకాలకు 6 మేకులు, ఈ అరకాలకు 6 మేకులు 12 మేకులు వేసి గుర్తుపెట్టుకోండి కప్పెట్టేశారు. ప్రధానమంత్రి గారు రాష్ట్రం గారు జరిగితే దేశం అంతా ఎన్ని జరుగుతున్నాయి. హైదరాబాద్లో మీరు చూసారు లేదో, వయసుకు వచ్చిన ఒక ఆడపిల్ల ఒక మగపిల్లని వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లల్ని నరికేసి ఆ తలకాయలు ఇచ్చి ఆ ముగ్గులో పెట్టేమని చెప్పనా అంకి బిందులు దొరుకుతాయా? పార్టీ గెలవడానికి చంపేసే ఊహాగానాలు ఉన్నాయని వింటున్నాం మనం. రకరకాలు నడుతున్నాం. పిల్లను చంపేవారు ఉన్నారు, రక్తం వలికించారు. ఎవరు ఈ పనులు చేసేదంటే చదువు లేనివాళ్ళు, విద్య లేనివాళ్ళు, ఏమి తెలియని సొసైటీ మీద లా మీద అవగాహన లేనివారు కాదు. 2 ఎంఆర్ఓలు గుర్తుపెట్టి మీరు చదువుకొని కావాలంటే 2 ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, 2 ఎంఆర్ఓ, మండల అధికారులు తన కొడుకుని పుట్టిన 2 వయసుకు వచ్చిన 2 ఆడపిల్లల్ని బట్టలు ఇప్పేసి పూజలు చేయించి వాళ్ళే చేతులతో చంపేశారు. ఎందుకు చెప్పిన మా దేవుడు వచ్చి మళ్ళీ లేస్తాడు అన్నారు. ఏ కాలం? దుష్టకాలం. ఐగుప్తు ఎంత పాడైందో ప్రపంచం అంతక మించి పాడైంది. ముఖ్యంగా మన దేశంలోనే చూస్తున్నాం నడుతున్నాం. ఇదంతా బాగుపడాలంటే దేవుడు చేయబోయే నిర్ణయం చెప్పిన ముందాడు సంగతి చేస్తాడు. ఎవడు చెప్తాడు? ఐగుప్తి బాగుపడాలి అంటే ఆ దేవతల సంగతి చూడాలి. దేశం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలంటే దీనికి పట్టిన వాడు సంగతి తేల్చాలి. అందుకే 2వ రాకడలో వేవేల పరిశుద్ధ పరివారంతో ఎవరి మీద యుద్ధం చేయడానికి రాబోతున్నాడంటే వాడు దోతలతో వాడు ప్రధానంతో చేయడానికి రాబోతుంది. ఎందుకంటే వీడిని తీసి పడేస్తే కానీ సొసైటీ చెప్పండి బాగుపడదు. మళ్ళీ ఏదేను వరం లాంటి వాతావరణం ఈ సమాజంలో రావాలి అంటే ఆడి సీడపేడ వదులుకోవాలి. ఆడి సీడపేడ వదులుంటే వాడు ఉన్నాడంటే ఉన్నాడు, వాడు పడుతున్నాడంటే పడుతున్నాడు, వాడు మనుషులు పాడు చేస్తున్నాడు. మీరు దెయ్యం అనగానే కళ్ళెరగబోసుకుంటుంది, పళ్ళు చూపిస్తుంది, గుడ్లు పెద్దవి చేస్తుంది, కళ్ళల్లో లైట్, ఈ పిక్చర్లోకి మీరు వెళ్ళిపోకండి. దయ్యం అంటాడు చెప్పిన ఆడు సోగ్గానే ఉంటారు, చక్కగా ఉంటారు, కానీ చేసే పనులు మాత్రం అన్ని నీచమైన పనులు. ఇది దయ్యం కార్యక్రమం, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఒక మాట ఉందని చెప్పిన అపవిత్రాత్మ అనంది. ఏంటి అపవిత్రాత్మ? అపవిత్రాత్మ అంటే ఏంటి చెప్పండి? ఆడిని అపవిత్రపరుస్తుంది. ఎవడికి పట్టిందో వాడిని అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు ఎలా ట్రెండో తెలుసా? అది అపవిత్రపరుస్తుంది. ఎలా అపవిత్రపరుస్తుంది? ఆడికి ఫోన్లో కొన్ని చెత్తంతా జీవించాడు, దేహాన్ని ఏం చేస్తుంది చెప్పండి? అపవిత్రపడుతుంది. ఇది దెయ్యం పని కాదా? అపవిత్రాత్మ కాదా? వాడి చూపులు బాగోవు, మాటలు బాగోవు, వాడి కార్యాలు బాగోవు, వాడి దేహానికి లేనిపోని సుఖవేదలు అంటించుకుంటున్నాడు. అపవిత్రాత్మ పట్టిన కార్యము కాదా? చిన్న వయసులో హెచ్ఐవీలు వస్తున్నాయి, చిన్న వయసులో ఎయిడ్స్ వ్యాధులు వచ్చిపోతున్నాయి, చిన్న వయసులో నడుతున్నాడు. వీడి దేహానికి ఇలాంటి అంటువ్యాధులు ఎలా పడుతున్నాయి వీడికి నడుతున్నాను, ఇలాంటి సుఖవేదనుడు ఎలా అంటించుకున్నాడు? వీడికి దయ్యం పట్టింది. మళ్ళీ చెప్తున్నాను, వీడికి భయంకరమైన దురాత్మ పట్టింది. ఇలాంటి ఆత్మల మోక ఈ ప్రపంచంలో యువతకు పట్టింది, చదువుకున్న వాళ్ళకి పట్టింది, విద్యార్థులకు పట్టింది, ఇంకా ఉద్యోగస్తులకు పట్టింది, అధికారులకు పట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిని ఎరగని ప్రతి ఒక్కడికి పట్టింది. ఎంత విచ్చలవిడే మోకలో సంఘంగా మనం బతుకుతున్నామంటే ఆయన రాక దగ్గరలోనే జరగబోతుంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బతికినప్పుడు ఏం చేశారో చెప్పండి. మనమే అదే చేయాలి. వాళ్ళు ఏం చేశారు? ఒక గొర్రె పిల్లని తెచ్చుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని పైకమ్మికి అడ్డుకమ్మికి పూసి దాన్ని వెనక్కిపోయి దాని మాంసాన్ని బుధించారు కనుక బతకట్టారు. సేమ్ అదే చేయాలి. మీకు డౌట్ వచ్చేసి అంటే మమ్మల్ని పసగా చేయమంటున్నావా అనుకుంటారు. నేను పసక ఏమేం చేయట్లేదు.
పస్కా కన్నా గొప్ప కార్యక్రమం అదేంటి తెలుసా? మనకు గొర్రె పిల్ల ఉంది, నిర్దోషమైన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల పేరు నజరేయుడైన యేసు. నిర్దోషమైన వాడు ఎలా చెప్తున్నా? ఆ పూర్వకాలం గొర్రె పిల్ల నిర్దోషమైంది ఎలాగైతే చెప్పాడో, అధికారులు చెప్పారు పరీక్షించి ఏమనంటే, మొత్తం అంతా ఆయన ప్రొఫైల్ అంతా తిరిగేసి అన్నారు, ఈయన యందు ఏ దోషం లేదు, నిర్దోషమైన. ఇంకా ఆయన ఆ గొర్రె పిల్ల ఎముకల్లోకి ఎముకైనా ఎరవద్దని ఆ 12వ అధ్యాయం చెప్పాడు. ఇక్కడ మీరు చూడండి, కుడివైపు దొంగ ఎముకలు ఎరగొట్టారు, ఎడం వైపు దొంగ ఎముకలు ఎరగొట్టారు, కానీ ఎవరి ఎముకలు ఎరగొట్టలేకపోయారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నా, ఈయన నిర్దోషమైన నిజమైన పస్కా గొర్రె. ఇంకా చెప్తాను వినండి, మగ పిల్లని తీసుకున్నాడు, ఈయన పురుషుడుగానే జన్మించాడు. ఇంకా మీరు చూడండి, ఏదన్నా మీరు చూడండి, మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరగబోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన కుటుంబాలుగా కోటాలు పెట్టుకోవాలి. ఆ కోటాల్లో సహవాసం ఉండాలి. ఆ సహవాసంలో ఏం చేయాలంటే, రాకడ గడియ సంభవిస్తుందని చూస్తుంటే అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ప్రేమ లేదు, సమాధానం లేదు, యథార్థత లేదు, ఎక్కడ కూడా జాలి దయ లేదు. ఇవన్నీ దేని గుర్తులంటే, వాని క్రియ చొప్పున ప్రచురణ చేయడానికి దేవుడు త్వరలోనే రాబోతున్నాడని సొసైటీ యొక్క గుర్తులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయమంటామంటే, ఇశ్రాయేలు ఎలాగైతే కోటాలు పెట్టుకుని సహవాసంలో కూడుకున్నారో, ఆయన వచ్చే సమయానికి కూడా మనం కూడా సహవాసంలో ఉండి రొట్టె ద్రాక్ష రసంలో చేతులు ముంచాలి. ఆ రోజు వాళ్ళకి ఆ రక్తం రక్షించింది. ఈ రోజు మనం రక్షించే రక్తం క్రీస్తు రక్తం. ఇప్పుడు భౌగోళికంగా ఉన్న రక్తం ఏంటంటే, దానికి సాదృశ్యమైన చెప్పండి ద్రాక్ష. ఆ రోజు ఆ గొర్రె పిల్ల మాంసాన్ని తినాలి. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు మాంసాన్ని మనం తినాలి. ఎలా తింటాం మాంసాన్ని అంటే, ఆయన మాంసానికి సాదృశ్యమైన చెప్పండి రొట్టెని తినాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తింటారు? అది ఎవరు పడతారు తింటాడా? అందరికి ఇస్తామా? ఎవరికి తింటారు చెప్పండి? ఎవడు నమ్మి బాప్టిజం పొందుతాడో వాడికి ఆ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనలు ఉంటాయి. ఎవడు నమ్మడో చెప్పండి, ఎవడికి రక్షణ లేదో వాడికి రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంపలేదు. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. మీ పిల్లలు ఉన్నారో, మీ కూతుర్లు ఉన్నారో, మీ కొడుకులు ఉన్నారో, మీ మనవళ్ళు ఉన్నారో, మీ స్నేహితులు ఉన్నారో, లేక నువ్వే ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇంకా నీకు బాప్టిజం లేకుండా, ఇంకా నువ్వు సహవాసంలో కూర్చోకుండా, ఇంకా నువ్వు రొట్టె ద్రాక్షరసంలో చేతులు ముంచకపోతే రాసి పెట్టుకొని నీకు త్వరలో బడితి పూజ. నేను సీరియస్గానే చెప్తున్నాను. నువ్వు కుంపడం ఎదుర్కొని తిరుగుతున్నావు. ఈ గుర్తులు చూస్తే నీకు అర్థమవుతుంది. ఒకడేమో పాము వల్ల ప్రపంచం పోద్ది అంటున్నాడు, ఒకడేమో రాయి వల్ల ప్రపంచం పోద్ది అంటున్నాడు, ఒకడేమో బ్లాక్ హోల్ వల్ల ప్రపంచం పోద్ది అంటున్నాడు. కానీ ఈ రాత్రి బైబిల్ నీకు చెప్తుంది ఏమని చెప్తున్నా, యేసు రాకడ వలన ప్రపంచం ఆగిపోతుంది. అది ఈ రోజే జరగచ్చు, రేపే జరగచ్చు, ఎప్పుడు జరుగుతుందో పక్కా మనకు తెలియదు, కానీ చూస్తుంటే గుర్తులు అర్థమైపోతుంది. ఏమని తెలుసా? ఆయన త్వరలోనే రాబోతుంది. ఇంత గుర్తులు నీకు కళ్ళ ముందు కనబడుతుంటే, ఇంత సమాజం పాడైపోతారు నీకు కనబడుతుంటే, నీకు రక్షణ పొందాలని లేదా? నీకు బాప్టిజం తీసుకోవాలని లేదా? ఏ ధీమాతో తిరుగుతున్నావు? నీ కొడుకులు కూతురు అక్కడ ఇట్టాడు ఆ 12వ అధ్యాయం తెలుసా? కుటుంబం అంతా కూడుకుంటేనే బతుకుతారు, లేకపోతే ఎవడ కూడుకోలేదో చెప్పండి వాడు చేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు 2వ రాకల్లో నీకు సహవాసం ఉండాలి, సంఘం ఉండాలి, ఆ సంఘంలో నీకు రక్షణ ఉండాలి, ఆ రక్షణలో రొట్టె ద్రాక్ష రసంలో నీకు పాలు పంపులు ఉండాలి. కానీ నువ్వేం చేస్తావు చెప్పిన? మొత్తం తిరిగే సంఘం మీద కోపం పెడతాను. నేను అడుగుతున్నా, నేను రక్షించే సంఘం మీద కోపం పెడితే నీకు స్థిరం ఉందా? నీకు వీళ్ళు ఏమంటారు చెప్పిన? రేపు నుంచి రావండి నేను సంఘానికి అన్నారు. ఏ పెద్ద ఎందుకు రావని అడిగితే, ఈ పెద్ద నేను చెప్పిన అస్తమాల పాస్టర్ గారు చెయ్యి నాని అడిగే చెప్తున్నారు. అందులో నీకు చెయ్యదు కూడా మొహం, నీకు చెయ్యి, నీకు చెయ్యెత్తకూడదు, ఏమనకూడదు, ఏమని అంటే మన ఈ మధ్యకాలంలో పాస్టర్ గారికి తెస్తే పడుతున్నారా పురుషులు, స్త్రీలు మనోభావాలు. వీళ్ళు మనోభావాలు ఎక్కడికుంటే ఇటు మనోభావాలు అంటున్నాను, గద్దెస్తారు, దులుమాడేస్తారు వాక్యాన్ని పట్టుకుని. నేను ఇలా దులుమాడుతున్న ఒప్పుకొని రేపు నుంచి సంఘానికి రాకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అడుగుతున్నాను. ఉగ్రత దినాలు దగ్గరుంటే ఇలాంటి టైంలో నువ్వు సహవాసం మీద కోపగిస్తే, నీకు రొట్టె ద్రాక్షరం ఇచ్చే ఆ సంఘం మీద కోపగిస్తే నీ జీవితం ఏమైపోతుంది? మీరు ఒక తెలివైన ఆన్సర్ చెప్తారు. నేను చెప్తున్నాను, ఈ సంఘం అవుతా సంఘానికి పోతాను. నేను అడుగుతున్నాను, ఈ సంఘంలో స్థిరం లేకపోతే నీకు సంఘానికి పోతే స్థిరం వస్తుందా? స్థిరమా? నిన్న అంటున్నాను. నీకు ఇక్కడ స్థిరం లేకపోతే పోతే స్థిరం వస్తుందా? నీకు ఇక్కడ రక్షణ లేకపోతే మళ్ళీ అక్కడ పోతే రక్షణ నీ ఎక్కడున్నా అక్కడ ఉండు. ఆయన వచ్చే గడియల దగ్గర పడ్డాయి. నీకు ఎవరికి అర్థమైనా అర్థమకపోయినా ఈ మాటల పక్క ఎవరికి అర్థమని చెప్పిన? వధువుకి అర్థం. ఎవరా వధువు చెప్పండి?
సంఘం అంటే వరుడు వస్తున్నాడని మాంగారు తెలుస్తుంది లేదో తెలియదు కానీ, వరుడు వస్తున్నాడని వాళ్ళకి తెలుస్తుంది లేదో తెలియదు కానీ, వరుడు వస్తున్నాడన్న సంగతి ఎవరికి తెలుస్తుంది తెలుసా? వధువుకి తెలుసు. వధువు ఎవరు చెప్పండి? సిద్ధపడిన సంఘాన్ని తెలుస్తుంది. ఏ సంఘం అయితే సిద్ధపడతాదో, వంకర మాటలు మాట్లాడకుండా, కోపింపులు లేకుండా, అసూయులు గుసగుసలు లేకుండా, ఏ సంఘం అయితే ప్రార్థనలో వాక్యంలో కనిపెడుతుంటుందో ఆ సంఘం ఖచ్చితంగా ఆ రోజు చెప్పండి ఎత్తపడుతుంది. మిగిలిన సంఘాలు చెప్పండి దేనించబడతాయి. ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. చూస్తున్న పరిస్థితులన్నీ మీకు అర్థం. అలా కొరింథీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇది నిజమైన గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల అంటారు. అక్కడ ఏమంటారు చెప్పిన, మనలో పులిపిండినైను పులిసిన ముద్దైనా ఉండడానికి లేదు. ఏంటి ఆ పులిపిండి పులిసిన ముద్ద అంటే ఎవరు చెప్పిన? దుర్మార్గతయు, బలత్కారము, అసూయలు మనకు ఉండదు. సంఘానికి వస్తే మనకి ఏమని కూడా చెప్పండి? దుర్మార్గమైన పనులు అనకూడదు. సంఘానికి వస్తే మనకి ఏమని కూడా చెప్పండి? అసూయ అనకూడదు. మనకి ఏమంటే చెప్పండి? ఇవన్నీ ఉంటాయి. మనకి ఎలా ఉంటాయి చెప్పిన? నీకన్నా పక్కన వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే నీకు షుగర్ వస్తుంది. అక్కడ పోతావు ఏమనుకుంటున్నావు? నీకు మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు. ఇంకా చెప్పండి, నీ పక్కింటోడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే నిద్రపోతే కొట్టు నువ్వు. నేను అడుగుతున్నా, ఇల్లు కట్టుకుంటే చూడలేవు, బట్టలు వేసుకుంటే చూడలేవు. ఇది పులిపిండి కాదా? ఇది పులిసిన ముద్ద కాదా? ఇలాంటిది సంఘంలో ఉంటుండొచ్చా? ప్రభు ఆ బిడ్డ చక్కగా 2వ ఫ్లోర్ కట్టుకుంటున్నాడు, దేవా నువ్వు దీవించావు, నిశ్చితమైతే నన్ను కూడా దీవించు అలాగనాలి. కానీ వీడు ఎలా కట్టుకుంటున్నా నాకు తెలుసు అని ఆడి మీదే కామెంటరీ చేస్తే దేవుడు ఏమంటే చెప్పనా? నేను ఆ మాట చెప్పి చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పనులు చేసి, బట్టలు వేసుకుంటే చూసి, బాగా ఉంటే చూసి, సంపాదించుకుంటే చూసి, ఏదన్నా కొనుక్కుంటే చూసి, ఎవడ మీదన్నా నువ్వు కామెంటరీలు చేసావో నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీ మీద కామెంటరీ చేస్తాడు. నువ్వు ఒక కుటుంబానికి పేరు పెట్టావో, దేవుడు నీ కుటుంబాలకు పేర్లు పెడతాడు. ఓ కుటుంబాన్ని నువ్వు రోడ్డు మీదకి లాగావో, రాసి పెట్టుకో నీ కుటుంబాన్ని దేవుడు హైవే మీదకి లాగుతాడు. ఏమనుకుంటున్నావు? ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు పెట్టావో, దేవుడు నీ పిల్లలకు పేర్లు పెడతాడు. ఎదుటోళ్ళ సంసారాలు చెడగొట్టావో, నీ సంసారాన్ని చంద్రబాబు చేస్తాడు. ఏమనుకుంటావు? దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు చెప్పింది పులిపిండి కానీ, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కానీ మనకి ఏమీ లేకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే, పరిశుద్ధమైన కూడుకుల్లో మనం కూడుకొని, సహవాసంలో కూడుకొని, గొర్రెపిల్ల దగ్గరకు వచ్చి, రొట్టె ద్రాక్షరస సహవాస కూడుకులు ఎవరైతే పాలు పొంగులు పొంది రక్షణలో ఆనందిస్తారో, ఐగుప్తిలో జరిగిన ముమ్మరమైన కార్యక్రమం ప్రపంచమంతా రేపు జరగబోతే మీ రక్షణకి ఏ దోష లేదు. ఎందుకంటే మీ వరుడు త్వరలోనే రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ ఎత్తుకొని ఆ వేవేల పరిశుద్ధ పరివారంతో నిత్య జీవంలో మనల్ని అందరినీ దేవుడు కూర్చోబెడదు. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమే నాకు అర్థం కదా తండ్రి. పరిసర ప్రాంతాల్లో వర్షాభావం ఉన్న తండ్రి, పొడు వాతావరణం ఇక్కడ దయచేసినట్టు మీ స్థుతులు. స్థానిక సంఘం ద్వారా తండ్రి ఈ రోజు కూడా ఉన్నతమైన వాక్యాన్ని అందించినట్టు మీ స్థుతులు స్తోత్రం. నేను దినాన్ని ఏ దైవజనులు మాట్లాడారో మాకు తెలియదు తండ్రి. ఆయన పరిచర్ని దీవించండి. ఈరోజు నడిపిస్తున్న ప్రతి సేవకుల్ని, వేదిక మీద ఉన్న పెద్దల్ని అందరినీ తండ్రి వారి పరిచర్ని కాపాడండి, మరింత ఆస్వాదించండి. మా మాటలు విని మమ్మల్ని